আজি আমি মানে প্রার্থনা দিবসরে প্রার্থনা করুଛୁ। మనం ఈ దినం ప్రార్థన దినంలో ప్రార్థన చేయించున్నాం. আজি ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଯାହା କହିବାକୁ ଯାଉଛି, నేను మీకు ఏదైతే తెలియపరచనై ఉన్నానో ପ୍ରାର୍ଥନାର ଅଦ୍ଭୁତ ଶକ୍ତି କିପରି ଅଟେ। ప్రార్థనలో ఉన్న అద్భుతమైన శక్తి ఏ విధంగా ఉంటుంది? ଆମେ ପ୍ରାର୍ଥନା ସମ୍ବନ୍ଧରେ ଅନେକ ପ୍ରଚାର ଶୁଣିଅଛୁ। మనం ప్రార్థన గురించి అనేకమైన వాక్య పరిచర్యలు విని ఉన్నాం. ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନର ପ୍ରାର୍ଥନା ଏକ ଅତି ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ବିଷୟ ଅଟେ। క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైన భాగమై ఉన్నది. ଆଜି ଆମେ ସେହି ବିଷୟକୁ ଅଧ୍ୟୟନ କରିବା ପାଇଁ ଯାଉଅଛୁ। ఈ దినము ఆ యొక్క విషయాన్ని గురించి నేర్చుకున్నై ఉన్నాం. ସମୟ ଆମ ପାଖରେ ବହୁତ କମ ଅଛି, మన యొక్క సమయం చాలా తక్కువగా ఉన్నది కనుక, ଯେହେତୁ ଅନୁବାଦ ହେଉଅଛି, ఎందుకంటే అనువాదం జరుగుతున్నది కనుక ତଥାପି ଆମେ ସେତିକି ସମୟ ଭିତରେ ଅଧ୍ୟୟନ କରିବା। అయినప్పటికీ ఆ సమయంలో మనము నేర్చుకుందాం. ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଥିବା ଚମତ୍କାରୀ ଶକ୍ତି କଣ ଅଟେ? దేవుని సన్నిధిలో ఉన్న అద్భుతమైన శక్తి ఏమై ఉన్నది? ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ପ୍ରାର୍ଥନା ପରମେଶ୍ୱରଙ୍କୁ ମାଗିବା କେବଳ ନୁହେଁ, ప్రార్థన అంటే ప్రియులారా దేవుణ్ణి అడుక్కోవడం కాదు. ପ୍ରାର୍ଥନା ପୂର୍ବରୁ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ଆମର ସମ୍ପର୍କ ଠିକ ରହିବା ଦରକାର। ప్రార్థన చేసే ముందు మన యొక్క సంబంధం దేవునితో సరిగా ఉండాలి. ଯଦି ଆମର ସମ୍ପର୍କ ଠିକ ନାହିଁ, ఒకవేళ మన సంబంధం దేవునితో సరిగా ଆମର లేకపోతే ପ୍ରାର୍ଥନା ଗ୍ରାହ୍ୟ ହେବ ନାହିଁ। మన ప్రార్థన అంగీకరించబడదు. ଯଦି ଭାଇଙ୍କ ସହିତ ମୋର ସମ୍ପର୍କ ଠିକ ନାହିଁ ତ ପାଖରେ ଠିଆ ହେବାକୁ ବି ଭଲ ଲାଗିବ ନାହିଁ। ఒకవేళ సోదరుతో నాకు సరైన సంబంధం లేకపోతే ఆయన దగ్గర కూడా నిల్చోడానికి నాకు ଘର ఇష్టం ଭିତରେ అనిపించదు. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀର ସମ୍ପର୍କ ଠିକ ନଥିଲେ, కుటుంబంలో భార్య భర్తల యొక్క సంబంధం సరిగా లేకపోతే ଗ୍ଲାସେ ପାଣି ମାଗିଲେ ମଧ୍ୟ ସ୍ତ୍ରୀ ଆଣିକି ଦେବ ନାହିଁ। ఒక గ్లాసు నీరు అడిగినా సరే భార్య తీసుకొని ఎవరు? ଯଦି ବାପା ପୁଅର ସମ୍ପର୍କ ଠିକ ନାହିଁ, తండ్రికి కుమారునికి కానీ సరిగా సంబంధం లేకపోతే ପୁଅ ଯେତେ ବିକଳ ହେଇ ପଇସା ମାଗିଲେ ମଧ୍ୟ ବାପା ଦେବ ନାହିଁ। కుమారుడు ఎంత బ్రతిమాలి తండ్రికి అడిగినా సరే తండ్రి ఎవడు? ଏଣୁ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ అందుకోసం దేవుని ప్రజలారా, ଆମର ପ୍ରାର୍ଥନା କାହିଁକି ଶୁଣା ଯାଉ ନାହିଁ? మన ప్రార్థన ఎందుకు ఆలకించబడట్లేదు? ଏଇ ଦିନ ମାନଙ୍କରେ ବହୁତ ପ୍ରେୟର ଟାୱାର ଗୁଡାକୁ ଆମେ ଦେଖୁଛୁ, ఈ దినాల్లో చాలా ప్రార్థన ప్రేయర్ టవర్స్ చూస్తున్నాం. ବହୁତ ପ୍ରେୟର ଫେଷ୍ଟିଭାଲ ଗୁଡାକୁ ଆମେ ଦେଖୁଛୁ, అనేకమైన ప్రార్థన ఫెస్టివల్స్ మనం చూస్తున్నాం. ବହୁତ ପ୍ରେୟର ମୁଭମେଣ୍ଟ ଗୁଡାକୁ ଆମେ ଦେଖୁଛୁ। అనేకమైన ప్రార్థన మూవ్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. କିନ୍ତୁ ଯେତିକି ମୁଭମେଣ୍ଟ, ଯେତିକି ପ୍ରେୟର ପ୍ରୋଗ୍ରାମ ଦେଖୁଛୁ, ରିଜଲ୍ଟ ସେ ଅନୁସାରେ ହେଉନାହିଁ। ఎంత ప్రార్థన మూవ్మెంట్స్ ని, ఎంత ప్రార్థన ఉద్యమాన్ని మనం చూస్తున్నామో అంత ఫలాన్ని మనం ଏହାର చూస్తున్నాం. କାରଣ କଣ ଅଟେ? దీనికి కారణం ఏమై ఉన్నది? ପରମେଶ୍ୱର କାହିଁକି ଆମ ପ୍ରାର୍ଥନାର ଯଥାର୍ଥ ଉତ୍ତର ଦେଉନାହାନ୍ତି? దేవుడు ఎందుకు మనకు సరైన ప్రార్థన యొక్క జవాబు ఇవ్వటం లేదు? ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ପ୍ରାର୍ଥନା କମ ହେଲେ ମଧ୍ୟ କାମ ହେବ, దేవుని ప్రజలారా, ప్రార్థన తక్కువైనా సరే దేవుడు కార్యం చేస్తాడు. କିନ୍ତୁ ପ୍ରାର୍ଥନା ପୂର୍ବର ପ୍ରସ୍ତୁତି ସଠିକ ହେବା ଦରକାର। అయితే ప్రార్థన చేసే ముందు సిద్ధపడడం మాత్రం సరిగా ఉండాలి. ଯଦି ପରମେଶ୍ୱର ଆମ ସହିତ ସମ୍ପର୍କରେ ସନ୍ତୁଷ୍ଟ ନାହାନ୍ତି, దేవునికి మనకున్న సంబంధం కానీ సరిగా లేకపోతే ఆయనకి ఇష్టకరంగా ଆମେ లేకపోతే ଯେତେ ଲମ୍ବା ପ୍ରାର୍ଥନା କଲେ ହିଁ ଲାଭ ହବ ନାହିଁ। మనము ఎంత విస్తారంగా ప్రార్థన చేసినా దానిలో ప్రయోజనం ఉండదు. ପ୍ରାର୍ଥନା ପୂର୍ବରୁ ସମ୍ପର୍କ ଠିକ ହେବା ଦରକାର। ప్రార్థన చేసే ముందు సంబంధం సరిగా ఉండాలి. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక. ବାଇବଲର ଗଣନା పుస్తକ 17 ଅଧ୍ୟାୟ ବାହାର କରୁ। బైబిల్లో ఉన్న సంఖ్యాకాండం 17 అధ్యాయం మనం ଆଉ చూస్తే 17 ଅଧ୍ୟାୟର 1 ରୁ 8 ପଦ ଯାଏ ଆମେ ଦେଖିବା। సంఖ్యాకాండం 1 నుంచి 8 వచనాలు మనం చూసుకుంటే 17 ସେଠାରେ ପରମେଶ୍ୱର ତାଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଏକ ବହୁତ ସୁନ୍ଦର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରାଇଲେ। దేవుడు ఇక్కడ తన సన్నిధిలో గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేయించున్నారు. ଦିନକର ଘଟଣା, ఒక రోజు జరిగిన సంఘటన అండి. ଇସ୍ରାଏଲୀୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ବିବାଦ ହେଲା। ఇశ్రాయేల్ మధ్యలో గొడవలు రేగాయి. ମୋଶାଙ୍କର ପୋଜିସନକୁ ନେଇକି ବିବାଦ ହେଲା। మోసే కొన్న స్థితిని బట్టి వాళ్ళు అలరి చేశారు. 16 ଅଧ୍ୟାୟରେ ଇସ୍ରାଏଲୀୟ ନେତାମାନେ ଆସି ବିରୋଧ କଲେ। 16 అధ్యాయంలో మనం చూసుకుంటే ఇశ్రాయేల్ యొక్క నాయకులు వచ్చి ସେମାନେ విరోధంగా ଭାବିଲେ మాట్లాడుతున్నారు. వారు అనుకుంటున్నారు କି ମୋଶା ନିଜେ ନିଜେ ନେତା ହେଇଯାଇଛି। మోసే తనకు తానుగా నాయకుడిగా నియమించుకున్నాడు. ଯଦି ଆମେ 16 ଅଧ୍ୟାୟରେ ପଢିବା, మనం 16 అధ్యాయంలో చూసుకుంటే ତାର 3 పదର శେଷ ଧାଡ଼ିରେ ଲେଖା ଅଛି, అక్కడ 3వ అధ్యాయం 3వ వచనం యొక్క ఆఖరి భాగంలో କି రాయబడింది. ହେତୁ ତୁମ୍ଭେମାନେ ଆପଣା ମାନଙ୍କୁ ଉନ୍ନତ କରୁଅଛ। నీవు ఎందుకు మా మధ్యన నివేచించుకుంటున్నావు? ମୋଶା ଶୁଣିକି ମୁହଁ
ମାଡ଼ିକି ପଡିଗଲେ। మోషే అక్కడ తల వంచుకొని ఆయన పడిపోయాడు. 250 లీడర్ ମାନେ ଆସିକି మూసాର ବିରୋଧ କରୁଛନ୍ତି। 250 మంది నాయకులు వచ్చి మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయ సుఖ్యాతి సంపన్న నేత ମାନେ ଆସିଲେ। ఇశ్రాయేల్లో పేరుగాంచిన నాయకులు వచ్చి, ବହୁତ ఫేమస్ లీడర్ ମାନେ ଆସିଲେ। చాలా పేరు పొందిన నాయకులు వచ్చి, ସେମାନେ ଆସିକି మూసాଙ୍କୁ ଅଭିଯୋଗ କରୁଛନ୍ତି। వాళ్ళు వచ్చి మోషేకి ఫిర్యాదు చేయించున్నారు. ପୁରା ଇସ୍ରାଏଲର ସମସ୍ତ ସମାଜ ପବିତ୍ର ଅଟେ। ఇదిగో ఇశ్రాయేల్ సమాజం అంతా పరిశుద్ధులే. 3 ପଦକୁ ଟିକେ ପଢନ୍ତୁ ତେଲୁଗୁ ଓଡିଆରେ। 3వ వచనాన్ని మనం తెలుగు ఒరియాలో చదువుకుందాం. ଆଉ ସେମାନେ ମୋଶେ ଓ ଆରୋନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଏକତ୍ର ହୋଇ ସେମାନଙ୍କୁ କହିଲେ, ତୁମେମାନେ ଆପଣମାନଙ୍କ ଉପରେ ବହୁତ ହେଲଣି। ସମସ୍ତ ମଣ୍ଡଳୀର ପ୍ରତ୍ୟେକ ଜନତା ପବିତ୍ର, ପୁଣି ସଦାପ୍ରଭୁ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛନ୍ତି। କିଏତ ତୁମେମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମାଜ ଉପରେ ଆପଣମାନଙ୍କୁ ଉନ୍ନତ କରୁଅଛ? ଦେଖନ୍ତୁ మోషే ସେମାନେ ఆరోను କହିଲେ, విరోధంగా పోగుపడి, మీలో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్ముని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా, ସମସ୍ତ ସମାଜ ପବିତ୍ର ଅଟେ ବୋଲି କହୁଛନ୍ତି। సమాజం అంతా పరిశుద్ధులని మాట్లాడుచున్నారు. ତୁମେ ଆପଣା ଉପରେ ବହୁତ ନେଲଣି ବୋଲି କହୁଛନ୍ତି। మీకు మీరే హెచ్చించుకొనుచున్నారని ତୁମେ అంటున్నారు. ନିଜେ ନିଜେ ଲିଡର ହେଇଯାଇଛ ବୋଲି କହୁଛନ୍ତି। మీకు మీరు నాయకత్వం వహిస్తున్నారని అంటున్నారు. ମଶାଙ୍କୁ କଣ ଲାଗିଥିବ ଭାବିକି ଦେଖନ୍ତୁ। మోషేకి ఏమనిపించుంటాదో మీరు ఆలోచించండి. ମିଶ୍ର ଦେଶକୁ ଯାଅ ବୋଲି ଅଗ୍ନି ବୁଦାରୁ ଦର୍ଶନ ଦେଲା ବେଳେ ଯିବାକୁ ଚାହୁଁନଥିବା ମୂଷା మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడి, నువ్వు ఐగుప్తులో నా ప్రజలు తీసుకోనని ఇష్టపడిన మోషే, ଯିଏ ନିଜେ ନେତୃତ୍ୱ ନେବାକୁ ଚାହୁଁନଥିଲେ, ఎవరైతే తనకు తానుగా నాయకుడిగా ఉండడానికి అసలు ఇష్టపడలేదు, ସେଇ ପ୍ରକାର ଲୋକକୁ ପ୍ରଭୁ ଆଣିକି ନେତୃତ୍ୱ ଦାୟିତ୍ୱ ଦେଲେ। అటువంటి వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి నాయకుడిగా నియమించాడు. ଆଉ ଲୋକେ କହୁଛନ୍ତି ତୁମେ ଆପଣାକୁ ନିଜେ ନିଜେ ଉନ୍ନତ କରିଦେଲ। ఇప్పుడు ప్రజలు అంటున్నారు, నీకు నీవు హెచ్చించుకుంటున్నావు. ଏସବୁ ଶୁଣି ମୂଷା ମୁହଁ ମାଡ଼ି ପଡିଗଲେ। ఇవన్నీ విని మోషే సాగిలి పడ్డాడు. ପରମେଶ୍ୱର କହିଲେ, అప్పుడు దేవుడు అంటున్నాడు, ମୂଷା ଭୟ କର ନାହିଁ। మోషే భయపడకు, ଆସନ୍ତା କାଲିକି రేపు దినాన ଏ ଲୋକମାନଙ୍କର ବିଚାର ଆମେ କରିବୁ। ఈ ప్రజలు నేను తీర్పు తీరుస్తాను. ସଦାପ୍ରଭୁ କାହାକୁ ମନୋନୀତ କରିଛନ୍ତି దేవుడు ఎవరిని నియమించుకున్నాడు, ଆଉ ସଦାପ୍ରଭୁ କାହାକୁ ମନୋନୀତ କରିନାହାନ୍ତି। దేవుడు ఎవరిని నియమించుకొనలేదు. କାଲିକି ସ୍ପଷ୍ଟ ହେଇଯିବ। రేపు దినాన అది నిర్ణయించబడుతుంది. ଆଉ ତୁମେ ଗୋଟିଏ କଥା କହିବ। అయితే నీ ఒక మాట మాట్లాడాలి. କଣ ସେ କଥା? ఏంటా మాట? ଇସ୍ରାଏଲୀୟ ମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ରଖିବ। ఇశ్రాయేలు ఎదుట పెట్టి, ଯଦି ମୁଁ ନିଜେ ନିଜେ ଇସ୍ରାଏଲର ଭାବବାଦୀ ମହାଯାଜକ ଏବଂ ବିଚାରକର୍ତ୍ତା ହୋଇଅଛି, ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు నేను నాయకుడిగా, ప్రధాన యాజకుడిగా లేదా ప్రవక్తగా నియమించుకొని ఉంటే, ତେବେ କାଲିକି ପରମେଶ୍ୱର ମତେ ଅଗ୍ରାହ୍ୟ କରିଦେବେ। రేపు దేవుడు నన్ను తిరస్కరించును గాక. କେମିତି ଅଗ୍ରାହ୍ୟ କରିବେ? ఏ విధంగా దేవుడు తిరస్కరిస్తాడు? କେମିତି ଜଣା ପଡିବ? ఏ విధంగా తెలియపరచబడుతుంది? ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଜଣା ପଡିବ। దేవుని సన్నిధిలో తెలియపరచబడుతుంది. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడు గాక. ଇସ୍ରାଏଲ ନେତା ମାନେ କହିଲେ କେମିତି ହେବ? ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఏ విధంగా జరుగుతుందండి? ପରମେଶ୍ୱର କହିଲେ, అప్పుడు దేవుడు అంటున్నాడు, ଇସ୍ରାଏଲର 12 ଗୋତ୍ର ମଧ୍ୟରୁ ఇశ్రాయేలు 12 వంశముల నుంచి ଏକ ଏକ ଗୋତ୍ର ପାଇଁ ଏକ ଏକ ଯଷ୍ଟି ଆଣିବ। ఒక్కొక్క వంశములో నుంచి ఒక్కొక్క కర్రను తీసుకొని రండి. ରୁବେନ, ସିମିయోନ, ଲେବି, ଜିହୁଦା, ଆସେର, ଇସାଖାର, ଜବୁଲୁନ, ନଫ୍ତାଲି, ଦାନ, ଗାଦ, ବିନ୍ୟାମିନ, ଯୋସେଫ 12 ଗୋତ୍ର ପାଇଁ 12 ଗୋଷ୍ଠୀ ଆଣିବ। କିନ୍ତୁ ଲେବି ଗୋତ୍ର ପାଇଁ ଯୋଉ ଯଷ୍ଟି ଆଣିବ, ଲେବିର ନାଁ ଲେଖିବ ନାହିଁ। అయితే ఇశ్రాయేలు ఉన్న 12 వంశంలో నుండి 12 కర్రలు తీసుకొనిరా, కానీ లేవి వంశంలో ఉన్న కర్రను మాత్రం లేవి అని పేరు పెట్టకు. ତ ସମସ୍ତେ ଆପଣା ଆପଣାର ଯଷ୍ଟି ନେଇକି ଆସିଲେ। అందరూ తమ కర్రలు పట్టుకొని వచ్చారు. କଣ ପାଇଁ ଆସିଲେ? ఎందుకు వచ్చారండి? ପରମେଶ୍ୱର ଆମକୁ ମଧ୍ୟ ନେତା ବନାନ୍ତୁ। దేవుడు మాకు కూడా నాయకుడిగా నియమించాలి. ଆଉ ସେ ଯଷ୍ଟି ସକଳ ଅଣାଗଲା। ఆ కర్రలను తీసుకొని వచ్చిన తర్వాత ଶୁଖିଲା କାଠର ଯଷ୍ଟି ଅଟେ। అవన్నీ కూడా ఎండిపోయిన కర్రలు ఉన్నాయి. ଯଷ୍ଟି ଗୁଡାକରେ ନାମ ଲେଖାଗଲା। వాటి మీద పేర్లు రాయబడ్డాయి. ରୁବେନ ବଂଶର ଲୋକମାନେ ଭାବିଲେ ଆମକୁ ବି ପ୍ରଭୁ ମନୋନୀତ କରିଛନ୍ତି, రూబేను వంశస్థులు అనుకున్నారు, దేవుడు మమ్మల్ని కూడా నియమించుకున్నాడు, ଆମେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ସେବା କରିବୁ। మేము కూడా దేవుని సేవిస్తాం. ସେମାନଙ୍କ ଯଷ୍ଟିରେ ଲେଖିଲେ ରୁବେନ। వాళ్ళు కర్ర మీద రాసుకున్నారు రూబేన్ అని చెప్పుకున్నారు. ସିମିయోନ ବଂଶର ଲୋକ ଆସିଲେ, సిమియోను వంశస్థులు వచ్చారు, ସେମାନେ ଲେଖିଲେ ସିମିయోନ। వాళ్ళు సిమియోన్ అని చెప్పుకున్నారు. ଲେବି ବଂଶ
ପାଇଁ ଜଷ୍ଟି ଅଣାଗଲା। అయితే లేవి వంశస్థుల కొరకు కర్ర తేబడ్డది। ସେଠାରେ ଲେବି ଲେଖାଗଲା ନାହିଁ, అక్కడ లేవిని రాయబడలేదు, ହାରୋନଙ୍କ ନାଁ ଲେଖାଗଲା। హారూన్ అని పేరు రాయబడ్డారు। କାହିଁକି? ఎందుకంటే ଇସ୍ରାଏଲୀୟ ମାନେ ఇశ్రాయేలీయులు ଏ ବଂଶର ఈ వంశస్థులో ଏଇ ପରିବାରକୁ ଅଭିଯୋଗ କରୁଥିଲେ। ఈ కుటుంబం మీద వాళ్ళు ఫిర్యాదు చేసేవారు। ଆଜି ମଧ୍ୟ ସେମିତି ହେଲେ କେହି ହେଲେ ଅଭିଯୋଗ କରିବେ। ఈ విధంగా కూడా ఈ రోజులో కూడా ఆ విధంగా జరిగితే అందరూ ఫిర్యాదు చేస్తారు। ବଡ ଦିଦି ଭାବବାଦିନୀ, అలాగే పెద్దక్క ప్రవక్తి, ଭାଇନା ମହାଯାଜକ, అన్నయ్య పెద్ద యాజకుడు, ଆଉ ସାନ ଭାଇ ହେଉଛି ବିଚାରକର୍ତ୍ତା। చిన్న తమ్ముడు న్యాయాధిపతి। ମାନେ ଏ ତିନି ଭଉଣୀ ଭାଇ ମାନଙ୍କୁ ଆକା ପ୍ରଭୁ ମନୋନୀତ అంటే କରିଛନ୍ତି। ఈ ముగ్గురు అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళనే దేవుడు ଆଜ୍ଞା నియమించుకున్నాడు। କାହାର ମୁଣ୍ଡ ଖରାପ ହେବ ନାହିଁ କହୁଛି। అయ్యారు ఎవరు తల పాడవదండి చెప్పండి। ଆଜି ହେଲେ ଲୋକେ କଣ କହିବେ? ఈ దినాల్లో కూడా ప్రజలు ఏమంటారు ବୋଲେ చెప్పండి? ଆମର କପାଳରେ ବୋକା ଲେଖା అంటే ହେଇଛି। మా యొక్క నుదుటి మీద మా మూర్ఖుల మీద రాయబడ్డది। ଏ ତିନି ଭାଇ ଭଉଣୀକୁ ଆକା ପ୍ରଭୁ ବ୍ୟବହାର ఈ କରିବେ। ముగ్గురు అన్నల్ని అక్క చెల్లెల్ని మాత్రమే దేవుడు నియమించుకున్నాడు। ଶୁଣନ୍ତୁ, వినండి, ବେଳେ ବେଳେ ପ୍ରଭୁ କୌଣସି ଫ୍ୟାମିଲିକୁ ସେମିତି ବ୍ୟବହାର କରନ୍ତି। కొన్నిసార్లు దేవుడు కొన్ని కుటుంబాలను ఆ విధంగా నియమించుకుంటాడు। ତାହାକୁ ଆମେ ମନା କରିପାରିବା ନାହିଁ। దాన్ని మనం వ్యతిరేకించలేము। ଯେହୋଶୁଆ କହିଲେ ମୁଁ ମୋର ପରିଜନ ସଦା ପ୍ରଭୁଙ୍କ ସେବା କରିବି। యోసువ అంటున్నాడు నేను నా కుటుంబం యెహోవాను సేవించెదము। କର୍ନେଲିୟକୁ ପ୍ରଭୁ କହିଲେ ତୁମେ ଓ ତୁମ ପରିବାର ପରିତ୍ରାଣ ପାଇବ। అలాగే కొన్నేళ్ళకి దేవుడు అన్నాడు కదా, కొన్నేళ్ళు నీవు నీ కుటుంబం ଏଣୁ రక్షించబడుతుంది। ବେଳେ ବେଳେ କାହାରି ପରିବାର ଉପରେ ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ପେଶାଲ ଯୋଜନା ଥାଏ। కొన్నిసార్లు కొన్ని కుటుంబం మీద దేవుని యొక్క ఒక ప్రత్యేకత ఉంటుంది। ସେ ଫ୍ୟାମିଲି ଦୁନିଆର ସବୁ ଫ୍ୟାମିଲି ଠାରୁ ଅଲଗା ଅଟେ। ఆ కుటుంబము ప్రపంచంలోని వేరే అన్ని కుటుంబాల కన్నా వేరేగా ଆଦି ఉంటుంది। ପୁସ୍ତକ 22:18-19 ଅନୁସାରେ ఆది కాండం 22 అధ్యాయము ପରମେଶ୍ୱର ଅବ୍ରାହମକୁ କହିଲେ దేవుడు అబ్రాహాముతో ଆମେ మాట్లాడాడు, ତୁମ ପରିବାର ତୁମ ବଂଶ ଦ୍ୱାରା నేను నీ కుటుంబాన్ని బట్టి నీ వంశాన్ని ତୁମ బట్టి ବଂଶ ଦ୍ୱାରା నీ వంశాన్ని బట్టి ସାରା ପୃଥିବୀକୁ ଆଶୀର୍ବାଦ। నేను ప్రపంచాన్ని దీవిస్తాను। ଗୋଟେ ସ୍ପେଶାଲ ବଂଶ। ఒక ప్రత్యేకమైన కుటుంబం। ତ କାହାରି ଫ୍ୟାମିଲି କାହାରି ବଂଶ ବଡ ସ୍ପେଶାଲ ଥାଏ। కొంతమంది యొక్క కుటుంబం, కొంతమంది యొక్క వంశము ప్రత్యేకంగా ఉంటుంది। ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ। దేవుడు నామ మహిమపరచబడుగాక। ଇସ୍ରାଏଲ ମାନେ ଜାଣିନାହାନ୍ତି। ఇశ్రాయేలుకి ఇది తెలియదు। ସେମାନେ ଭାବିଲେ ଏମାନେ ପଲିଟିକ୍ସ କରିକି ତିନି ଭାଇ ଭଉଣୀ ନେତା ହେଇଯାଇଛି। ఇశ్రాయేలు అనుకున్నారు వీళ్ళు రాజకీయం చేసి ముగ్గురు అన్నదమ్ములు లాన్ ତ దూరిపోయారు। କାଲିକି ଇଲେକ୍ସନ ହେବ। రేపు దినాన ఎలక్షన్ జరుగుతుంది। Praise the Lord। హల్లెలూయా। ଇଲେକ୍ସନ ସମୟ ଇଲେକ୍ସନର କଥା। ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ మాటలు। କାଲିକି ଇଲେକ୍ସନ ହେବ। రేపు దినాన ఎలక్షన్ କଣ జరుగుతుంది। ଇଲେକ୍ସନ ହେବ? ఏంట ఎలక్షన్ అంటే 12 ଗୋତ୍ରର ଜଷ୍ଟିକୁ ଅଣାଯିବ। 12 వంశంలోన కర్రలు తీసుకొని రాబడతాయి। ଆଉ 12 ଜଷ୍ଟିରେ ନାମ ଲେଖାଯିବ। 12 వంశంలో 12 పేర్లు రాయబడతాయి। ଆଉ 12 ଜଷ୍ଟିକୁ ଆଣିକି କେଉଁ ଜଷ୍ଟିକୁ ପ୍ରଭୁ ମନୋନୀତ କରିଛନ୍ତି ఆ 12 కర్రలు ఏ కర్రనైతే దేవుడు నియమించుకున్నాడో ସେ ଜଷ୍ଟିରେ ଗୋଟେ ପରିବର୍ତ୍ତନ ଆସିବ। ఆ వంశం యొక్క కర్రని ఒక మార్పు జరుగుతుంది। ତାହା 17 ଅଧ୍ୟାୟର 1-8ରେ ଲେଖା। అది 17 మొదటి నుంచి 8 వచనాలు రాయబడ్డాయి। ପଢିଦେବା, ଓଡ଼ିଆରେ ତେଲୁଗୁରେ ପଢିଦେବା 1-8 ଯାଏ। మొదటి 8 వచనాలు మనం చదువుకుందాం। సంఖ్యాకాండం 17 అధ్యాయం। యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబంలో ఒక్కొక్క కర్రను అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద ఆరోను పేరు వ్రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారపులోని శాసన మండలి ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీద విరోధముగా సనుకొనుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోసే ఇశ్రాయేలుతో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. ఆరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోసే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబముడైన ఆరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. ଓଡ଼ିଆରେ ତୁମେ ଇସ୍ରାଏଲ ସନ୍ତାନମାନଙ୍କୁ କଥାକୁ ସେମାନଙ୍କ ପିତୃଗୃହ ଅଧ୍ୟକ୍ଷମାନଙ୍କ ଠାରୁ ପ୍ରତ୍ୟେକ ପିତୃଗୃହ ନିମନ୍ତେ ଏକ ଯଷ୍ଟି ଏହି ରୂପେ 12 ଯଷ୍ଟି ଗ୍ରହଣ କର। ତୁମେ ପ୍ରତ୍ୟେକର ଯଷ୍ଟିରେ ପ୍ରତ୍ୟେକ ଲୋକର ନାମ ଲେଖ। ପୁଣି ତୁମେ ଲେବୀର ଯଷ୍ଟିରେ ଆରୋନର ନାମ ଲେଖିବ, କାରଣ ସେମାନଙ୍କ ପ୍ରତ୍ୟେକ ପିତୃଗୃହର ଅଧ୍ୟକ୍ଷ ନିମନ୍ତେ ଏକ ଯଷ୍ଟି ହେବ। ଆଉ ସମାଗମ
ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని మహిమపరచబడుగా 12 ଜଷ୍ଟିକୁ ନିଆଗଲା। 12 కర్రలు తీసుకోబడ్డారు। ଆସନ୍ତା କାଲିକି ରିଜଲ୍ଟ ଆଉଟ୍ ହେବ କାହାକୁ ପ୍ରଭୁ ମନୋନୀତ କରିଛନ୍ତି। రేపు దినాన రిజల్ట్ నియమించబడతాది। దేవుడు ఎవరిని నియమించుకున్నాడు? ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామ మహిమపరచబడుగా। 12 ଜଷ୍ଟିକୁ ନେଇକି ରଖାଗଲା। 12 కర్రలు తీసుకొని పడబడ్డాయి। ପରମେଶ୍ୱର କଣ ବୋଲି କହିଲେ? దేవుడు ఏమని చెప్పుచున్నారండి? ଏ 12 ଜଷ୍ଟିକୁ ନେଇ ఈ 12 కర్రలు తీసుకొని ନିୟମ ସିନ୍ଧୁକ ସାମ୍ନାରେ ଥୋଇ ଦିଆଯିବ। సాక్ష్యపు గుడారము ఎదుట వాటిని పెట్టండి। ଆଉ ଲେଖା ଅଛି 4 ପଦ 7 ପଦରେ అలాగే 4, 7 వచనంలో రాయబడి ఉంది। ସଦା ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ସେ ସମସ୍ତ ଜଷ୍ଟି ରଖିଲେ। యెహోవా ఎదుట ఆ కర్రలని పెట్టిరి। 4 ପଦରେ ଲେଖା ଅଛି 4వ వచనంలో రాయబడి ఉన్నది। ସମାଗମ ତମ୍ବୁର ଯେଉଁ ସ୍ଥାନରେ ଆମେ ତୁମମାନଙ୍କ ସହିତ ସାକ୍ଷାତ କରୁ। అలాగే మీకు ఎక్కడైతే నేను ఆ ప్రత్యక్షపరచబడతానో ఆ ప్రత్యక్షపు గుడారము ఎదుట ସେହି ସ୍ଥାନରେ ତୁମେ ସେ ସବୁ ରଖିବ। ఆ స్థలములో ఆ కర్రలని ఉంచవలెను। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ప్రియమైన దేవుని ప్రజలారా, ପୁରା ସମାଗମ ତମ୍ବୁରେ ఆ ప్రత్యక్షపు గుడారము యావత్తులో ଅନେକ ସ୍ଥାନ ଥିଲା, చాలా స్థలాలు ఉన్నాయి। କିନ୍ତୁ ସବୁ ସ୍ଥାନରେ ପ୍ରଭୁ ସାକ୍ଷାତ କରୁନଥିଲେ। కానీ ప్రతి స్థలంలో దేవుడు వాళ్ళు కలుసుకోలేదు। ସବୁ ଉପକରଣ ବ୍ୟବହାର ହେଉଥିଲା, అనేకమైన ఉపకరణలు కూడా దేవుని చేత କିନ୍ତୁ నియమించబడ్డాయి। ସବୁ ଜାଗାରେ ପ୍ରଭୁଙ୍କର ପ୍ରେଜେନ୍ସ ନଥିଲା। అన్ని స్థలాల్లో దేవుని సన్నిధి మాత్రం లేదు। ସମାଗମ ତମ୍ବୁରେ ఆ ప్రత్యక్షపు గుడారంలో ପ୍ରଥମରେ ଦ୍ୱାର ଥିଲା, మొట్టమొదటిగా ద్వారం ఉన్నది। ଦ୍ୱାରରେ ପଶୁମାନଙ୍କୁ ବଧ କରାଯାଉଥିଲା, ఆ ద్వారం ఎదుట పశువుల్ని କିନ୍ତୁ వధించేవారు। ପ୍ରଭୁ ସେଠାରେ ସାକ୍ଷାତ କରୁନଥିଲେ। దేవుడి ప్రజలు అక్కడ కలుసుకోలేదు। ତାପରେ ପିତ୍ତଳର ଯଜ୍ଞ ବେଦୀ ଥିଲା, ఆ తర్వాత ఇత్తడి యొక్క అక్కడ బలిపీఠం ఉండేది। ପାପୀମାନେ ଆସି ପାପର କ୍ଷମା ପାଇକି ଯାଉଥିଲେ, పాపులు వచ్చి తమ పాపములు క్షమాపణ పొందుకొని ପାପ వెళ్ళేవారు। କ୍ଷମାର ବଳିଦାନ ହେଉଥିଲା, అక్కడ పాపాల కొరకు బలియాగం జరిగేది। କିନ୍ତୁ ପ୍ରଭୁ ସେଠାରେ ସାକ୍ଷାତ కానీ କରୁନଥିଲେ। దేవుడు అక్కడ ప్రజలు కలుసుకోలేదు। ତାପରେ ପୁଣି ଆସିଲା ପ୍ରକ୍ଷାଳନ କୁଣ୍ଡ, అప్పుడు తమకు గంగాలం ఉండేది, కడుక్కుని ହସ୍ତ గంగాలం। ପାଦ ପଶୁର ସକଳ ବିଷୟ ଧୌତ କରାଯାଉଥିଲା। తమ పాదములు చేతులు అలాగే పశువు యొక్క ପ୍ରଭୁ సమస్తం କିନ୍ତୁ కడిగేవారు। ସେଠାରେ ସାକ୍ଷାତ కానీ କରୁନଥିଲେ। దేవుడి ప్రజలు అక్కడ కలుసుకోలేదు। ତାପରେ ଆସିଗଲା ସୁବର୍ଣ୍ଣ ଦୀପ ବୃକ୍ଷ, అప్పుడు దేవుడి యొక్క సువర్ణమైన దీపస్తంభం ପ୍ରଭୁଙ୍କ ఎదుట ତମ୍ବୁକୁ ଆଲୋକିତ କରୁଥିଲା। దేవుని సన్నిధిని వెలుగునిచ్చేది। ପ୍ରଭୁ ସେଠାରେ ବି ନଥିଲେ। దేవుడు అక్కడ కూడా లేడు। ତାପରେ ଆସିଗଲା ଧୂପ ବେଦୀ, మరలా ధూపము ఇచ్చే బలిపీఠము, ଧୂପ ଉତ୍ସର୍ଗ ହେଉଥିଲା। ధూపం అర్పించేవారు। ପ୍ରଭୁ ସେଠାରେ ବି ସାକ୍ଷାତ దేవుడు କରୁନଥିଲେ। అక్కడ కూడా ప్రజలు కలుసుకోలేదు। ତାପରେ ଆସିଗଲା ମହାପବିତ୍ର ସ୍ଥାନ, అతి పరిశుద్ధమైన స్థలము తర్వాత ఉండేది। ତା ପୂର୍ବରୁ ଦର୍ଶନୀ ମେଜର ଗୋଟିଏ ସ୍ଥାନ ଥିଲା। అక్కడ ఒక బల్ల ఉండేది, యాజకుల యొక్క బల్ల। ପ୍ରତିଦିନ ରୋଟି ରଖାଯାଉଥିଲା, ప్రతిరోజు ఆ బల్ల మీద రొట్టెలు ఉంచేవారు। ଯାଜକମାନେ ତାହା ଭୋଜନ କରୁଥିଲେ। యాజకులు భుజించేవారు ఆ ପ୍ରଭୁ రొట్టెని। ସେଠାରେ ସାକ୍ଷାତ దేవుడు କରୁନଥିଲେ, అక్కడ కూడా ప్రజలు కలుసుకోలేదు। କିନ୍ତୁ ଗୋଟିଏ ସ୍ଥାନ ଥିଲା అయితే ఒక స్థలం ఉన్నది, ଯେଉଁ ସ୍ଥାନରେ ପରମେଶ୍ୱର ସର୍ବଦା ରହୁଥିଲେ। ఎల్లప్పుడు ఏ స్థలంలో అయితే దేవుడి నివాసం ତାହା ఉండేవాడు, ଥିଲା ମହାପବିତ୍ର ସ୍ଥାନ। అది అతి పరిశుద్ధమైన స్థలము। ସେଠାରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଶିଖାଇନା ଗ୍ଲୋରି ରହୁଥିଲା। అక్కడ దేవుని శేఖేన మహిమ నివాసం ఉండేది। ସମାଗମ ତମ୍ବୁକୁ 3 ଭାଗରେ ବିଭକ୍ତ କରାଯାଏ। ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా ପ୍ରାଙ୍ଗଣ విభజిస్తే, ପବିତ୍ର ସ୍ଥାନ, ମହାପବିତ୍ର ସ୍ଥାନ। పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము। ପ୍ରାଙ୍ଗଣ ପାଇଁ ଆଲୋକ, ସୂର୍ଯ୍ୟର ଆଲୋକ ଥିଲା। ఆవరణంలో సూర్యుని యొక్క కాంతి అక్కడ పడేది। ପବିତ୍ର ସ୍ଥାନ ପାଇଁ ଦୀପ ବୃକ୍ଷର ଆଲୋକ ଥିଲା, పరిశుద్ధమైన స్థలంలో దీపస్తంభం నుంచి వెలుగు କିନ୍ତୁ వచ్చేది। ଅତି ପବିତ୍ର ସ୍ଥାନ ଅନ୍ଧକାର ରହୁଥିଲା। కానీ అతి పరిశుద్ధమైన స్థలం చీకటిగా ఉండేది। ଆଉ ସେଠାରେ ଯେବେ ମହାଯାଜକ ପ୍ରବେଶ କରନ୍ତି, ఎప్పుడైతే ప్రధాన యాజకుడు అక్కడ ప్రవేశిస్తాడో ପରମେଶ୍ୱରଙ୍କର ଜାଜଲ୍ୟମାନ ମହିମାର ଗୌରବ ଆଲୋକିତ କରୁଥିଲା। అక్కడ దేవుని యొక్క అతి మహిమ కలిగిన వెలుగు కాంతి ସେଠାରେ ప్రకాశించేది। ସ୍ୱୟଂ ପରମେଶ୍ୱର ରହୁଥିଲେ। దేవుడు తనకు తానుగా అక్కడ ସେ నివాసం ఉండేవాడు। ଅତି ପବିତ୍ର ସ୍ଥାନରେ అతి పరిశుద్ధమైన స్థలములో ଲେବୀୟ 16 ଅଧ୍ୟାୟ ଅନୁସାରେ లేవీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం କେବଳ ప్రకారము ମହାଯାଜକ కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే ବର୍ଷରେ ଗୋଟିଏ ଦିନ సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే 2 ଥର ప్రవేଶ କରୁଥିଲେ। 2 మార్లు ప్రవేశించగలిగిన ଆଉ వాడు। ପୁରା ବର୍ଷ ଯାଏ ତାହା ବନ୍ଦ ఇంకా ରହୁଥିଲା। సంవత్సరాలు యావత్ అది మూయబడి ଥରେ ఉండేది। ନିଜର ପ୍ରାୟଶ୍ଚିତ ପାଇଁ ଯାଉଥିଲେ, ఒక్కమారు తనకు తాను ప్రాయశ్చిత్తం ପୁଣି చేసుకొని ଫେରି వెళ్ళేవాడు। ଆସୁଥିଲେ। మరలా తిరిగి వచ్చేవాడు। ଦ୍ୱିତୀୟ ଥର రెండో మారు ପୁରା ଦେଶବାସୀଙ୍କର ପ୍ରାୟଶ୍ଚିତ ପାଇଁ ଯାଉଥିଲେ। ప్రజలందరి యొక్క ప్రాయశ్చిత్తం గురించి ప్రవేశించేవాడు। ଆଉ ସେ ସ୍ଥାନ ମହାପବିତ୍ର ସ୍ଥାନ। ఆ స్థలము అతి పరిశుద్ధమైన స్థలము। ପାପ କରିକି ଯଦି କେହି ଯିବେ, పాపము చేసి ఎవరైనా సరే ఆ స్థలంలో ସେ ప్రవేశిస్తే ବଞ୍ଚିକି ଫେରିବେ ନାହିଁ। వాడు బ్రతికి మరి తిరిగి ଯେହେତୁ రాలేడు। ପରମେଶ୍ୱର ସ୍ୱୟଂ ସେଠାରେ ଥାନ୍ତି। ఎందుకంటే దేవుడు తనకు తానుగా నివాసం ପ୍ରଭୁଙ୍କ ఉండేవాడు। ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని
మహిమపరచబడును గాక. ପ୍ରଭୁ କହିଲେ దేవుడు అంటున్నారు, ପ୍ରଭୁ କହିଲେ ప్రభువు అంటున్నారు, ଏଇ 12 ଯଷ୍ଟିକୁ ନେବ, 12 కర్రలు తీసుకొని ସେଇ ସ୍ଥାନରେ ରଖିବ ఆ స్థలములో నువ్వు పెట్టు. ଯେଉଁଠାରେ ଆମେ ତୁମ୍ଭକୁ ସାକ୍ଷାତ କରୁ। ఏ స్థలంలో అయితే నేను మిమ్మల్ని బయలుపరుచుకుంటాను. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ଆପଣ ଯଦି ନିଜକୁ ପ୍ରଭୁଙ୍କ ସାକ୍ଷାତ କରିବା ସ୍ଥାନରେ ରଖିବେ, ଆପଣ ସେମ୍ ରହିବେ ନାହିଁ, ଆପଣ ବଦଳି ଯିବେ। మీరు కానీ దేవుని ఎదుర్కొనే స్థలంలో కానీ మిమ్మల్ని మీరు పెట్టుకుంటే మీరు అదే స్థితిలో ఉండరు, మీరు పరిపూర్ణంగా మార్పు చెందుతారు. ପ୍ରଭୁ ସାକ୍ଷାତ କରିବା ଜାଗାରେ ରହିବାକୁ ପଡିବ। దేవుడు మిమ్మల్ని కలుసుకునే స్థలంలో మీరు ଯେଉଁଠାରେ ఉండాలి. ପରମେଶ୍ୱର available ଅଟନ୍ତି ఎక్కడైతే ସେଠାରେ। దేవుడు నిత్యము ఉంటాడో ఆ స్థలంలోకి వెళ్ళాలి. ପ୍ରଭୁ ସବୁ ଜାଗାରେ available ନାହାନ୍ତି। దేవుడు అన్ని స్థలంలో ఉండడండి. ଆଜି ଅନେକ ମିନିଷ୍ଟ୍ରି ఈ ଚାଲିଛି, దినం అనేకమైన పరిచర్యలు జరుగుతున్నాయి, ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଚାଲିଛି, దేవుని కొరకే କିନ୍ତୁ జరుగుతున్నాయి. ପ୍ରଭୁ ସବୁ ଜାଗାରେ ନାହାନ୍ତି। అయితే దేవుడు అన్ని స్థలంలో లేరు. ମିନିଷ୍ଟ୍ରି 2 ଭାଗରେ ବିଭକ୍ତ କରାଯାଏ। పరిచర్య 2 భాగాలుగా మనం Busy విభజించాం. for Jesus, busy for Jesus, యేసు కొరకు బిజీగా ఉండడం, busy with Jesus. యేసుతో బిజీగా ఉండడం. Martha busy for Jesus, యేసు కొరకు బిజీగా ఉండేది మా ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବ୍ୟସ୍ତ ଅଟେ, దేవుని కొరకు చాలా బిజీగా ఉండటం. କିନ୍ତୁ ପ୍ରଭୁ ତା ସାଙ୍ଗରେ ନାହାନ୍ତି। కానీ దేవుడు ఆమెతో లేడు. କିନ୍ତୁ ମରିୟମ busy with Jesus, అయితే యేసుతో కలిసి మరియమ్మ బిజీగా ఉండేది. ଆଉ ଯୀଶୁ ତାହାକୁ ହିଁ approve କଲେ। దేవుడు దాన్నే నియమించాడు లేదా ఇష్టపడ్డాడు. ଆଜି ଆମେ ଅନେକ ସେବକମାନେ ఈ దినం మనలో చాలా మంది సేవకులు busy for Jesus ରେ ବେଶୀ ରହୁ, యేసు కొరకు చాలా బిజీగా ఉంటారు. ଦିନ ସାରା ବହୁତ ଦୌଡୁଛୁ, దినమంతా పరిగెడతారు. ମର୍ଣ୍ଣିଂ ପ୍ରେୟର ହେଇନଥିବ, ఉదయం ప్రార్థన జరగదు, ମର୍ଣ୍ଣିଂ ବାଇବଲ ଷ୍ଟଡି ఉదయం ହେଇନଥିବ, బైబిల్ చదవరు, ଉପବାସ ପ୍ରାର୍ଥନା କେବେ ହଉନଥିବ, ఉపవాస ప్రార్థన ఎన్నడూ ఉండదు. ଆଉ କେହି ମାସ ମାସ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ନାହିଁ, ପ୍ରାର୍ଥନା ଚୋର ଯାକ, కొంతమంది నెలల తరబడి ప్రార్థన చేయరు, ప్రార్థన దొంగలు. ମାସ ମାସ ବାଇବଲ ପଢନ୍ତି ନାହିଁ। నెలల తరబడి బైబిల్ చదవరు. ମତେ ଜଣେ କହିଲା, ଆଜ୍ଞା ଆପଣ କେବେ ବାଇବଲ ପଢୁନାହାନ୍ତି? నాకు ఒక ఆయన అన్నారు, అయ్యా మీరు ఎన్నడూ బైబిల్ చదవటం లేదు. ମୁଁ କହିଲି ହଁ, ସେଥିପାଇଁ ମୁଁ ବକ୍ତା ହେଇଛି ବୋଲି। అందుకోసమే నేను బోధకుడిగా మార్పు చెందాను. ବୋलो యేసు ମସିହ କି జై. ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక. ମୁଁ ବାଇବଲ ପଢିବା ତମକୁ କାହିଁକି ଦେଖାଇବି? నేను బైబిల్ చదివింది ఇతరులకు ఎందుకు చూపించాలి? ପ୍ରଭୁଙ୍କ నామରେ ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక. କେହି busy for Jesus, కొంతమంది యేసు కొరకు చాలా బిజీగా ఉంటారు. మిషన్ ఎజెండా ବହୁତ ଅଛି, వాళ్ళ మిషన్ ఏజెండా చాలా మినిస్ట్రీ ఉన్నాయి. ప్లానింగ్ ବହୁତ ଅଛି, మిషన్ యొక్క ప్రణాళికలు చాలా ବେଳେ ఉన్నాయి. ବେଳେ ଆମେ busy ହେଇଯାଉ ବହୁତ କାମରେ, కొన్నిసార్లు పనులు బట్టి చాలా బిజీగా କିନ୍ତୁ ఉంటాం. ଯାହା ଅତି ଜରୁରୀ ଅଟେ, అయితే ఏదైతే ప్రాముఖ్యమైనదో the presence of God, ତାହାକୁ ଆମେ ଇଗ୍ନୋର କରିଦେଇଥାଉ। దేవుని సన్నిధి ఏదైతే దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ସେଥିପାଇଁ ଆମେ flourish ହେଉନାହୁଁ, fruitful ହେଉନାହୁଁ। అందుకోసం మన అభివృద్ధి చెందడం లేదు, ఫలించడం లేదు. ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక. ମାର୍କ 3 ଅଧ୍ୟାୟର 13-14 మార్కు సువార్త 3:13 କିଙ୍ଗ ଜେମ୍ସ ଭର୍ସନରେ ଲେଖା ଅଛି, కింగ్ జేమ్స్ వెర్షన్ లో రాయబడి ఉన్నది. Jesus ordained the 12, Jesus ordained the 12 యేసు ప్రభువు 12 మంది నియమించుకొని that they should be with him. వారు యేసుతో ఉండడానికి నియమించుకొని. ଇଂରାଜୀର କିଙ୍ଗ ଜେମ୍ସ ଭର୍ସନରେ ଗ୍ରାମାଟିକାଲ ଗୋଟିଏ appropriate word ଲେଖା ଅଛି। ఆ కింగ్ జేమ్స్ వెర్షన్ లో గ్రామర్ లో ఒక మంచి పదం రాయబడి ఉన్నది. What does it mean by they should be with him? ఆయనతో ఉండవలసి ఉన్నది. What do you mean by should? షుడ్ అంటే దాని అర్థం ఏంటండి? ମାନେ ନିହାତି ରହିବାକୁ ପଡିବ। ఉచిత ఖచ్చితంగా ఉండాలి. Jesus ordained the 12 యేసు ప్రభువు 12 మంది for నియమించుకున్నారు. what purpose? దేని కొరకు నియమించుకున్నారు? They must have to be with Jesus. వారు ఖచ్చితంగా యేసుతో ఉండడానికి ଏହା ଏକ నియమించబడ్డారు. compulsory ମୂଳକ କାମ ଅଟେ। ఇది ఖచ్చితంగా ఒక బాధ్యతగా చేయవలసిన పని. ତାପରେ ଲେଖା ଅଛି, ఆ తర్వాత రాయబడ్డది କିଙ୍ଗ ଜେମ୍ସ ଭର୍ସନର ଗ୍ରାମାର ଅନୁସାରେ, కింగ్ జేమ్స్ యొక్క గ్రామర్ బట్టి he might send them to preach the gospel, cast out the demons, heal the sick and clean the leper, raise the dead. ఆ తరువాత సువార్త ప్రకటించుటను, దురాత్మలు వెలగొట్టుటను, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచుటను, మృతులు సైతం లేపుటను వారిని పంపెను. ପ୍ରଥମ ଉଦ୍ଦେଶ୍ୟ ହେଉଛି మొదటి కారణం ఏంటంటే compulsory, ఖచ్చితముగా should be with him. ఆయనతో ఉండవలసి ఉన్నది. ଦ୍ୱିତୀୟ ଉଦ୍ଦେଶ୍ୟ ହେଉଛି రెండో కారణం ఏంటంటే optional, అది వేరే ఆప్షనల్. he may send or he may not send. ఆయన పంపించవచ్చు, పంపించకపోవచ్చు. ସେ ପଠାଇ ପାରନ୍ତି, ପଠାଇ ନ ପାରନ୍ତି। ఆయన పంపించవచ్చు, పంపించకపోవచ్చు. କାହିଁକି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ordain କଲେ? యేసు ప్రభువు ఎందుకు వాళ్ళని నియమించుకున్నారు? ସେମାନେ ତାଙ୍କ ସାଙ୍ଗରେ ରୁହନ୍ତୁ, ଏହା compulsory
ଅଟେ। అది ఖచ్చితంగా వారు ఆయనతో ఉండవలసి ఉన్నది. ଏହା ହେଉଛି ପ୍ରଥମ କାମ। ఇది మొట్టమొదటి పని అండి. The ordination purposes was they should be with Jesus. ఆయన నియమించుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే యేసుతో ఉండవలసి ఉన్నది. ଆଜିର ordination ର purpose କ'ଣ ଅଟେ? ఈ దినం యొక్క నియమించుకోవడానికి కారణం ఏంటంటే reverend ଲେଖାଇ ହେବା କି? రెవరెండ్ రాసుకోవడానికి, bishop ଲେଖାଇ ହେବା କି? బిషప్ అని రాసుకోవడానికి ଖାଲି ସେତିକି ନୁହେଁ। కేవలం అంతే కాదండి. Jesus ordained the 12. యేసు ప్రభువు 12 మంది నియమించుకొనెను. They should be with him. ఆయనతో కలిసి ఉండుట కొరకు. గెత్సేమనీ గଲେ గెత్సేమనీ ସାଙ୍ଗରେ ରୁହନ୍ତୁ। గెత్సేమనీకి వెళ్తే గెత్సేమనీ ఆయనకు తోడుగా ఉండాలి. తిబిరియాకు గଲେ తిబిరియాରେ ସାଙ୍ଗରେ ରୁହନ୍ତୁ। తిబిరియాకు వెళ్తే తిబిరియాకు ఆయనతో తోడుగా ఉండాలి. ସେ ଗୋଲଗଥାକୁ ଗଲେ ସେଠାରେ ମଧ୍ୟ ସାଙ୍ଗରେ ఆయన ରୁହନ୍ତୁ। గొల్గొతాకు వెళ్ళారు, గొల్గొతాతో ఆయన తోడుగా ఉండాలి. ଏଇଥିପାଇଁ ପ୍ରଭୁ ମନୋନୀତ କଲେ। అందుకోసమే దేవుడు వారిని నియమించుకున్నాడు. ଏହା కంపల్సరీ ଅଟେ। ఇది ఖచ్చితంగా చేయవలసి ఉన్నది. ଅପସନାଲ କ'ଣ? తరువాత పని ఏంటంటే ମୋ ପାଖରେ ତୁନି ହେଇକି ଥୁଅ। నా దగ్గర ఊరుకునే ఉండండి. ମୋର ଇଚ୍ଛା ହେଲେ ଭୂତ ଛଡେଇବାକୁ ପଠେଇବି, ନହେଲେ ତୁନି ପଡି ବସିବି। నాకు ఇష్టమైతే దెయ్యాల్ని వెలగొట్టడానికి పంపిస్తాను, లేదా ఊరుకుని ମୋର ఉండండి. ଇଚ୍ଛା ହେଲେ ପ୍ରଚାର କରିବାକୁ ପଠେଇବି, ନହେଲେ ମୋ ପାଖରେ ଥୁଅ। నాకు ఇష్టమైతే మీకు వాక్యం ప్రకటన చేయడానికి పంపిస్తాను, లేదంటే నా దగ్గరే ఉండండి. ଏବେ ଆମେ ଯେତେ ପାଷ୍ଟର୍ସ ମାନେ ఇప్పుడు మాలో ఉన్న పాస్టర్స్ ଆମ అందరూ ଚର୍ଚ୍ଚରେ ବହୁତ ଟ୍ୟାଲେଣ୍ଟେଡ ୟୁଥ୍ ମାନେ మా ଥାନ୍ତି, సంఘంలో చాలా ప్రతిభావంతులైన యూత్ ఉంటారు. କିନ୍ତୁ କାମ ବେଳକୁ ଆମେ କାହାକୁ ବ୍ୟବହାର କରିବୁ? అయితే పనిలో ఎవరిని మనం వినియోగిస్తాం? ଯିଏ ଆମ ପାଖରେ ଥିବ। ఎవరు మనకు దగ్గర ఉంటారు? ଟ୍ୟାଲେଣ୍ଟେଡ ହେଇକି ଦୂରରେ ଅଛି, ఎంత ప్రతిభావంతులైనా సరే దూరంగా ఉన్నా, ଆଉ ବହୁତ ବ୍ୟସ୍ତ ଅଛି, చాలా బిజీగా ఉంటే ତାର ଫୋନ ଲାଗୁନାହିଁ, వాళ్ళ ఫోన్ మనకి కలవటం లేదు. ତୋ ଟ୍ୟାଲେଣ୍ଟ କୁ ତୋତେ ଜୁହାର। బాబు నీకు నీ ప్రతిభకు వందనాలు. ଯିଏ available ଅଛି, ସିଏ able ଅଛି। ఎవరైతే దగ్గరగా సిద్ధంగా ఉన్నారో వాళ్ళే. Your availability is God's ability. నీవు సిద్ధంగా ఉండితే దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. If you will avail yourself, then God will prove His ability in your life. నీవు కానీ సిద్ధంగా ఉంటే దేవుని తన యొక్క శక్తిని నీ బట్టి రుజుపరుచుకుంటాడు. ଏଣୁ ମନେ ରଖନ୍ତୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, ప్రియమైన దేవుని ప్రజలారా జ్ఞాపకం ఉంచుకోండి. ଦୁନିଆରେ ଯେତେ ଲୋକମାନେ ମହାନ ସେବକ ହେଇପାରିଲେ, ప్రపంచంలో ఎంతమంది అయితే గొప్ప గొప్ప సేవకులుగా ତାଙ୍କର మార్చారు, key reason ଥିଲା వాళ్ళ యొక్క తాళపు చెవి యొక్క కారణం ఏంటంటే they spent the hours together in the presence of God. గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండేవారు. ସେମାନେ ଘଣ୍ଟା ଘଣ୍ଟା ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗୁଥିଲେ, గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకరించేవారు. ସେମାନେ ଦିନ ରାତି ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗୁଥିଲେ। వాళ్ళు దినము రాత్రి కూడా దేవుని సన్నిధిలో ସେ మోకరించేవారు. ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁ କାମ କରିନାହାନ୍ତି, ସେମାନେ ଆଣ୍ଠୁ ହୋଇ ପ୍ରାର୍ଥନା ఎప్పటి କରୁଥିଲେ। వరకు అయితే దేవుడు పని చేయలేదో అప్పటి వరకు వాళ్ళు మోకరించి ଆଉ ఉండేవారు. ସେମାନଙ୍କର ଯଦି ଏଡୁକେସନ କମ ଥିଲା, ହେଲ୍ଥ ଦୁର୍ବଳ ଥିଲା, ଯଦି ସେମାନଙ୍କର ଜ୍ଞାନର ଅଭାବ ଥିଲା, ସବୁ ଦୁର୍ବଳତା ଲୁଚି ଗଲା, ଯେହେତୁ ପ୍ରାର୍ଥନା ବଳରେ ସେମାନେ ଅସାଧ୍ୟ ସାଧନ କଲେ। వాళ్ళు విద్యావంతులు కాకపోయినా, బలహీనంగా ఉన్నా, అలాగే వాళ్ళకి తెలివితేటలు లేకపోయినా ప్రార్థనా శక్తి బట్టి దేవుని ఎదుట బలంగా వాడబడ్డారు. ଏଣୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମଧ୍ୟ ଏହା କମ୍ପଲସରି ଆହ୍ୱାନ ବୋଲି କହୁଛନ୍ତି। అందుకోసం యేసు ప్రభువు ఇది ఖచ్చితమైన పిలుపని చెప్పుచున్నారు. ଶିଷ୍ୟମାନେ ତାଙ୍କ ସାଙ୍ଗରେ ରହିବେ। ఖచ్చితంగా ఆయన మనతో ఉంటారు. ମୁଁ ଏଇଟା ବହୁତ ଲେଟରେ ବୁଝିଲି। ఇది చాలా ఆలస్యంగా నేను తెలుసుకున్నాను. ଏହା ହିଁ ମିନିଷ୍ଟ୍ରିର ସଫଳତାର ମନ୍ତ୍ର ଅଟେ। ఇదే పరిచర్యకి చాలా మనకి విజయవంతం ଆମେ ବେଳେ నడిపించే ବେଳେ సులువైన పని. ବହୁତ ପ୍ଲାନିଂ କରୁଥାଉ, ମୋର ଏମିତି ଭିଜନ, ମୋର ଏମିତି ମିଶନ, ମୋର ଅମକ, ମୋର ଢମକ। ତୋର ଭିଜନ ତୋତେ, కొన్నిసార్లు మనం అంటాం నా ప్రణాళిక ఇది, నా ఏర్పాటు ఇది, నా దర్శనం ఇది. ଆରେ ଯାହାର କାମ କରିବ ତା ସାଙ୍ଗରେ ତୁଣ୍ଡା ତୁଣ୍ଡି ନାହିଁ, କଥାବାର୍ତ୍ତା ନାହିଁ, ବଡ ଭିଜନ ପ୍ଲାନିଂ ଚାଲିଛି ତୋର। ఎవరి పని అయితే నువ్వు చేయవలసి ఉన్నదో ఆయనతో నువ్వు మాట్లాడవు, ఆయనతో గడపవు, ఆయనతో నువ్వు చెప్పవు, ఆయన పనిలో నువ్వు బిజీగా ఉండగలవా? ଯିଏ ତୋତେ appointment ଦେଇଛନ୍ତି ତା ସହିତ ମାସ ମାସ ବର୍ଷ ବର୍ଷ କଥାବାର୍ତ୍ତା ନାହିଁ। ఎవరైతే నిన్ను నియమించుకున్నారో గంటల తరబడి, సంవత్సరాల తరబడి, అలాగే దినముల తరబడి నువ్వు ఆయనతో మాట్లాడటం లేదు. ତାଙ୍କର ପ୍ଲାନିଂ, ତାଙ୍କର ଇଚ୍ଛା ଅନୁସାରେ କାମ କରିବ ନା ନିଜର ଭିଜନ ମିଶନ ଚଲେଇଥିବ? ఆయన ప్రణాళిక బట్టి, ఆయన ఉద్దేశం బట్టి మీరు పనిచేస్తారా, నీ ఉద్దేశం నీ ప్రణాళిక పనిచేస్తావా? ଏଇ ହେତୁରୁ ଆଜି ପ୍ରଭୁ କାମ କରୁନାହାନ୍ତି। అందుకోసం దేవుడు నీ జీవితంలో పని చేయటం లేదు. ଆମର ମିଶନ, ଆମର ପ୍ଲାନିଂ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ ହେବା ପାଇଁ ହେଲେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ବସିବାକୁ ପଡିବ, ସେ ରିଭିଲ୍ କରିବେ। మన ప్రణాళిక, మన దర్శనం గాని ఏంటని దేవుని సన్నిధిలో మనం కనిపెడితే దేవుడే దాన్ని బయలుపరుస్తాడు. ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ଆମେ କଣ କରିଦେଇଛୁ? మనం ఏం చేస్తున్నాం? ଅପସନାଲ କାମକୁ କମ୍ପଲସରି କରିଦେଇଛୁ। ఆప్షనల్ పని కంపల్సరీగా చేస్తున్నాం. କୋଉଟା ଅପସନାଲ? ఏదండి ఆప్షనల్, ఏది తర్వాత చేయవలసింది?
teaching, healing, prophecy, casting out demons, cleaning the leper, ये सब optional, आमे एटा को compulsory कर दी। సువార్త ప్రకటించుట, బోధించుట, స్వస్థపరచుట, దెయ్యాలు వెలగొట్టుట, మృతులు లేపుట, ఇదంతా మన జీవితంలో కంపల్సరీ అయిపోయింది। आओ जोटा compulsory, ఏదైతే ప్రాముఖ్యమైనదో ताको सानिध्यरे रहिबार अछि 12 घंटा 24 घंटा। ఆయన సన్నిధిలో 12 గంటలు 24 గంటలు గడపాలి। केबे केबे रहुछु आमे। అది ఎప్పుడెప్పుడో జరుగుతుంది, सब बेले नाही। ఎప్పుడు లేదండి। एणु प्रभु मध्य केबे केबे टिके दया कर दउछन। అందుకోసమే కొన్ని మార్లు మాత్రమే దేవుడు కనికరిస్తున్నాడు। सेइति बाई किछि काम होई पारु नाही। అందుని బట్టి పని జరగటం లేదు। प्रभु को लोक माने ध्यान दियंतु। దేవుని ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి। ए 12 गोटी जष्टि को निया गला। ఈ 12 కర్రలు తీసుకోబడ్డాయి। सदा प्रभु जेउ स्थानरे साक्षात करंची। ఏ స్థలంలో అయితే దేవుడైన యెహోవా ఆయన కలుసుకుంటాడో सेई स्थानरे थोई दिया गला। ఆ స్థలంలో అవి ఉంచబడ్డాయి। समस्त को कोहा गला। అందరికీ చెప్పారు ఆయన। सदा प्रभु एहा कहंती। యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు। आसंता काली की प्रभात बेळको రేపు దినాన ఉదయకాలం పూట ए 12 गोटी जष्टि मध्यरे ఈ 12 కర్రల నుంచి चारो जष्टिरे नुआ कळ पत्र बाहरिबो। ఎవరి కర్రలో నుంచి అయితే చాలా మృదువైన ఆకులు మొలికిస్తాయో, फूलो फुटिबो, పువ్వులు పూస్తాయో, आओ पाचिला बादाम फळ फळिबो। అలాగే పండిన బాదం పప్పు పండుతాదో। केते घंटा भितरे? ఎన్ని గంటల్లోనండి? आज संध्यारे नहीं रखी देबे। ఈ దినం సాయంకాలం వెళ్ళి పెడతారు, काली की सकाळ। రేపు ఉదయం కల్లా। केते घंटा हबो? ఎన్ని గంటలండి? 12 घंटा। 12 గంటలు। 12 घंटा भितरे 12 గంటల లోపల ए 12 जष्टि मध्यरु ఈ 12 కర్రల్లో నుంచి जदि प्रभु रुबेन गोष्ठी को मनोनीत करिथिबे, దేవుడు రుబేను వంశస్థులుగా నియమించుకొని ఉంటే ताहेले रुबेन लेखाइथिबा जष्टिरे पत्र गजा हेबो। అలాగే రూబేన్ అనే కర్ర మీద మాత్రం ఖచ్చితంగా ఆకులు మొలుస్తాయి, फूलो फुटिबो, పూలు పూస్తాయి, पाचिला बादाम फळिबो। పండిన బాదం పప్పు పడుతుంది। जदि सिमेन को मनोनीत करथिबे सेठारे फळिबो। ఒకవేళ సిమియోన్ కర్ర నియమించుకుంటే సిమియోన్ కర్ర కూడా ఫలిస్తుంది। जदि हारण वंश को लेवी वंश को मनोनीत करिथिबे, मोसा मरियम हारण को मनोनीत करिथिबे, हारण रो जष्टिरे पत्र फूल फळ बाहरिबो। ఒకవేళ లేవి వంశస్థుని దేవుడు నియమించుకుంటే హారోను కర్ర యొక్క ఆ యొక్క కర్రలో ఆకులు మొలుస్తాయి, పువ్వులు పోస్తాయి, అలాగే బాదం పప్పు పండుతుంది। 12 गोष्ठीर नेता माने एही प्रक्रिया रे आपण माने सहमत की 12 వంశంలో ఉన్న నాయకులారా ఈ మాటకి మీరు అందరూ ఇష్టంగా ఉన్నారా? समस्ते कहिले आमे ए प्रक्रिया रे संपूर्ण सहमत। అందరూ కూడా అన్నారు కదా ఈ మాటకి మేము అందరం సిద్ధంగానే ఉన్నాం। काहे की ఎందుకండి? आजिकाली रो वोटिंग सिस्टम हेले एग्री ही थांते की नाही की अलगा कथा। ఈ దినాల్లో ఉన్న ఓటింగ్ సిస్టమ్ లో కానీ వాళ్ళు రాజీ పడుండే వాళ్ళో లేదో నాకు తెలియదు। काहे की सदा प्रभुଙ୍କର ମହା ପବିତ୍ର ସ୍ଥାନରେ ఎందుకంటే దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలములో କିଏ ପ୍ରବେଶ କରିକି ସେ ଜଷ୍ଟିରେ କିଛି ନୂଆ ଆଡ୍ କରିବାର କାର ଦମ ନାହିଁ। ఆ స్థలములో ప్రవేశించి ఎవరైనా ఏదైనా మార్పు చేయడానికి ఎవరికి ధైర్యము దమ్ములే। ଇଲେକ୍ଟ୍ରିକାଲ ମେସିନ ବା କୋଣ ଜଷ୍ଟି ଫଷ୍ଟି ବାଡି ଫାଡି ହେଇଥିଲେ କୋଣ ହେଇ ଦେଇଥାନ୍ତା। అలాగే ఈవీఎం గాని ఏదో గాని అయితే అది ఇది చేసి యాక్సెస్ చేసి ఉండేవాళ్ళు। କିନ୍ତୁ ଏହା ଶୁଖିଲା କାଠ ଗୁଡାକ, ఇవన్నీ ఎండిపోయిన కార్లు మాత్రం। ଶୁଖିଲା କାଠ ଗୁଡାକ ପୁଣି ଯୋଉ ଜାଗାରେ ରଖା ହେଇଛି ସ୍ୱୟଂ ସଦା ପ୍ରଭୁ ଗ୍ରାସକାରୀ ଅଗ୍ନି ଅଛନ୍ତି। ఆ ఎండిపోయిన కార్ల దగ్గర దేవుడు తనకు తానుగా దహించి అగ్నిగా అక్కడ ఉన్నారు। ମୋସା ହାରଣ ଛଡା କା ବୋପାର ଦମ ନାହିଁ ଭିତରକୁ ଯିବା। మోషే హారునికి తప్ప ఎవరు తలతరము కాదు అక్కడ ప్రవేశించడానికి। ଆଉ କେହି ଗଲେ ମାନେ ସେ ସିଧା ସ୍ୱର୍ଗ ପଳେଇ ପାରନ୍ତି ଆଉ ଫେରି ଆସିବେ। ఎవరైనా అక్కడ ప్రవేశిస్తే ఖచ్చితంగా వాళ్ళు పైకి మరి తిరిగి రారు। ଏଣୁ ସମସ୍ତେ କହିଲେ ସେ ଜାଗାରେ ହେରା ଫେରି କୌଣସି କରପ୍ସନ ହେବାର ସମ୍ଭାବନା ନାହିଁ। నిజంగా ఆ స్థలంలో ఎటువంటి మార్పు కానీ ఇటు అటు చేయవలసిన పరిస్థితి లేవు। ଏ 12 ଗୋତ୍ର ଯାକ ଭାରି ଖୁସି ଅଛନ୍ତି। ఈ 12 వంశంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ଆଉ କାଲିକି ଜଣା ପଡିଯିବ କଣ ସତ କଣ ମିଛ। రేపు తెలియపరచబడుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో। ସକାଳ ପାଇଲା, ఉదయం అయిందండి, ମୋସା ଭିତରକୁ ଗଲେ, మోషే లోనికి ప్రవేశించాడు। 12 ଗୋଷ୍ଠୀକୁ ଡାକିକି ସାମ୍ନାରେ ଠିଆ କରାଇ 12 వంశస్థులందరినీ పిలిచి ఎదురు నిలబెట్టాడు। ମୋ ଭାଇମାନେ ମୁଁ ଯାଉଛି ଭିତରକୁ, నా సహోదరులారా నేను లోనికి వెళ్తున్నాను। ପ୍ରଭୁ କାହାକୁ ଭୋଟ ଦେଇଛନ୍ତି, କାହାକୁ ଜିତେଇଛନ୍ତି, దేవుడు ఎవరికైతే ఓట్లు ఇచ్చాడో ఎవరికైతే గెలిపించాడో ତାର ଜଷ୍ଟିରେ ଗଜା ହେଇଥିବ, ଫୁଲ ହେଇଥିବ, ଫଳ ହେଇଥିବ। ఎవరి యొక్క కర్ర అయితే అది ఆకులు మొలకెత్తి అలాగే పువ్వులు పూసి పండుతుందో ଠିକ ଅଛି, ఖచ్చితమేనా? ମୁଁ ଯାଉଛି। నేను లోనికి వెళ్తున్నాను। ମୋସା ଭିତରକୁ ଗଲେ, మోషే లోనికి వెళ్ళాడు।
पूरा 12टा जोष्टीर बीड़ा को एमती उठेले 12 కర్రల్లో ఉన్న ఆ యొక్క మొత్తాన్ని పట్టుకున్నారు. मूसा देखी खुशी हो गले మోషే చూసి సంతోషించాడు. किछि कहूनांती ఏమంటం లేదు. पूरा जोष्टी को आनी के रखिले ఆ కర్రలన్నీ వాళ్ళు ఎదుట పెట్టారు. भाई माने సోదరులారా, निज निजर जोष्टी को खोजी की बाहर करो మీరు మీ కర్రలు మీరు తమ కర్రలు ఇక్కడ ఎంచుకొని తీసుకోండి. प्रथमे के आसीथिबो మొదట ఎవరు వచ్చి ఉంటారండి? రూబేన్ వచ్చి ఉంటాడు. आसीके देखला काई मोरटा काला వచ్చి చూశాడు, ఏది నా కర్ర ఏది నా కర్ర. तारो जोष्टी जो सुखला को से सुखला थोड़ा सुखला ही తన కర్ర ఏ విధంగా అయితే ఎండి ఉండేదో అలాగే ఎండుకొని ఉన్నది. गोटे पत्र मध्य कोळी नाही गजाही ఒక్క ఆకు కూడా మెలవలేదు, అక్కడ రాలేదు. तापरे सिमियोन आसिला తర్వాత సిమియోన్ వచ్చాడు, तापरे जिहुदा आसिला తర్వాత యోదా వచ్చాడు. आव दान गाद इसाकर आसेर सबलून नफ्ताली बिन्यामीन जोसेफ समस्ते आसिले దాను గాదు నఫ్తాలి బెన్యామీన్ అందరూ యోసేపు అందరూ వచ్చారండి. समस्तଙ୍କର बाडी सुखिला को सुखिला అందరి కళ్ళు కూడా ఎలాగైతే ఎండిపోయానో అలాగే ఎండిపోయాయి. समस्तଙ୍କର मुह सुखी गला అందరి ముఖాలు ఎండిపోయాయి. गोटे बाडी अछि ఒక్క కర్ర మాత్రం ఉన్నది. जाके काढी के देखले దాన్ని తీసి చూపించారు. से जोसे बाडी को ఆ కర్రని रूबेन सिमियोन और इसाकर आसेर जिहुदा भल्लोरे देखले రూబెన్ సిమియోన్ ఇసాకర్ ఆ వాళ్ళందరూ వచ్చి చూశారు. काळे कुआडू नेकी सेटिंग करी कोन कॉपी पेस्ट फेविकॉल कोन कोन लोके दिनंती तो ఆ కర్రలో ఏదైనా ఫెవికల్ పట్టుకొని వచ్చేసి ఎక్కడి నుంచో రమ్మలు తెచ్చి సంటించారేమో. भल्लोरे देखले చాలా బాగా నిరీక్షించి చూశారు. प्रभुଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, हारणଙ୍କର जस्टी ఆరోని యొక్క కర్ర नुआ पत्र कळिछि ఒక కొత్త ఆకులు नुआ మొలకెత్తాయి, फूल फुटिछि కొత్త పూలు పూసాయి, फळ पाचिला बादाम फळिछि అలాగే బాగా పండిన బాదం పప్పు పండింది. जेतेबेले से उठाई के देखाइले ఆయనకి చూపించినప్పుడు समस्तଙ୍କର मुह 144 धारा అందరి ముఖాలు కూడా 144 ప్రకారం जेते बड़ बड़ होउछले फुटाणी मारुछले टेम्पर होउछले झगड़ा करूछले मुह बंद करी पळेले ఎంతమంది అయితే గొప్ప గొప్పగా మాట్లాడారు, అలర్ చేశారో, కేకలు చేశారో వాళ్ళందరూ నోరు మూయబడ్డాయి. आ केबे साहस कले ना ఇంకెన్నడూ ధైర్యం వహించలేదు कि विरोध करिबा पाए వాళ్ళకి వ్యతిరేకించడానికి. ଏହା परमेश्वरଙ୍କର इलेक्शन सिस्टम ఇది దేవుని యొక్క ఎలక్షన్ సిస్టమ్. କିନ୍ତୁ ए सिस्टम भितरे मते गोटे मजा आसिला कोन ఈ సిస్టమ్ లో నాకు ఒక సంతోషకరమైన విషయం the ఏంటంటే power in the presence of God దేవుని సన్నిధిలో ఉన్న శక్తి. ମୁଁ ତାହା ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଏ କଥାକୁ ଆରମ୍ଭ କଲି నేను ఆ మాటను చెప్పడానికి ఈ మాటను నేను ప్రారంభించాను. କେଉଁ ଜାଗାରେ ରହିବା ଦ୍ୱାରା ଶୁଖିଲା କାଠରେ ଜୀବନ ଆସିଗଲା ఏ స్థలంలో ఉంచబడిన దాన్ని బట్టి ఎండిన చెట్టు కూడా, ఎండిన కర్ర కూడా అది జీవం ప్రవేశించింది. ଏହା ହାରଣଙ୍କର ଯଷ୍ଟି ଅଟେ ఇది ఆరోని యొక్క కర్ర అయ్యున్నది. ଏ ଯଷ୍ଟିରେ ଜୀବନ ନଥିଲା ఈ కర్రలో జీవం లేదు. ଭିନ୍ନ ଭିନ୍ନ କାଦୁଅ ବାଲି ପଥର ବଣ ଜଙ୍ଗଲରେ ଦେଇକି ଏ ଯଷ୍ଟିରେ ହାରଣ ଚାଲିଥିଲା ఇంతకు ముందు అడవులు, ఎడారులో, ప్రాంతంలో, అలాగే మట్టిలో, ఇసుకలో పట్టుకొని నడిచాడు. ଏ ଯଷ୍ଟିରେ କେବେ ହେଲେ ପତ୍ର ଗଲାହି ନାହିଁ ఆ యొక్క కర్రలో ఎన్నడూ కూడా ఆకులు లేవు. ହାରଣ ବି ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଇଗଲା ఆరోను కూడా ఆశ్చర్యపోయాడు. କି ମୋର ଯଷ୍ଟିରେ ନୂଆ ପତ୍ର ବାହାରିଲା నా కర్రలో కొత్త ఆకులు ఎలాగ మొలికెత్తాయి, ମୋର ଯଷ୍ଟିରେ ଫୁଲ ଫୁଟିଲା నా కర్రలో ఎలాగ పూలు పూసాయి. ଶୁଖିଲା ଯଷ୍ଟି ఎండిపోయిన కర్రది, ଶୁଖିଲା କାଠ ఎండిపోయిన కర్రది. ଦୁନିଆର କୌଣସି ବୈଜ୍ଞାନିକକୁ ଦେଇ ଦିଅନ୍ତୁ ప్రపంచంలో ఏ సైంటిస్ట్ ని చూపించినా సరే, କୌଣସି ଜ୍ଞାନୀ ଲୋକକୁ ଦେଇ ఏ ଦିଅନ୍ତୁ జ్ఞానవంతుడికైనా సరే చెప్తే ଗୋଟେ ଶୁଖିଲା କାଠକୁ ଦେଇ ଦିଅନ୍ତୁ ఒక ఎండిని కర్ర అందించండి, 12 ଘଣ୍ଟା ଭିତରେ 12 గంటల లోపల ଫଳ ଫଳେଇ ପାରିବେ ନାହିଁ అది ఫలింప చేయలేడు. 12 ଘଣ୍ଟାରେ ଫଳ ଫଳି ପାରିବ 12 గంటలు ఫలింప చేయలేడు. ଦୁନିଆର ଯେତେ ଟେକ୍ନୋଲୋଜି କଣ ଯାଅ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా ପ୍ରଭୁଙ୍କ సమకూర్చున్నా ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ నేను మీకు చెప్పదలసింది ବଡ଼ ఒకటే, ଧ୍ୟାନରେ ଶୁଣନ୍ତୁ చాలా జాగ్రత్తగా వినండి. ଈଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟର ଶକ୍ତିକୁ ଜାଣନ୍ତୁ దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని అనుభవించండి. ଈଶ୍ୱରଙ୍କ ଉପସ୍ଥିତିର ପାୱାରକୁ ଚିହ୍ନନ୍ତୁ దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి. ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟର ଶକ୍ତି ହଉଛି దేవుని సన్నిధిలో ఉన్న శక్తి ఏంటంటే ଆପଣଙ୍କର ଶୁଷ୍କ ଜୀବନକୁ ଗଜା କରିଦେଇ ପାରିବ నీ ఎండిపోయిన జీవితాన్ని మొలికెత్తగలదు. ଶୁଷ୍କ ବୋଲି କହିଲେ ମୃତ ଅଟେ ఎండిపోయిందంటే మరణించి, ଯାହା କିଛି ମରି ଯାଇଛି ଆଉ ଥରେ ଜୀବନ ପାଇବ ఏదైతే మరణించి ఉన్నదో అది మరలా జీవం పొందుకోగలదు. ଅବ୍ରାହମର ମୃତ ଗର୍ଭରେ ଜୀବନ ଆସିଗଲା మృతతులమైన అబ్రాహాము గర్భంలోంచి జీవం କେବେ వచ్చింది. ఎప్పుడు? ଯେଉଁଦିନ ସଦାପ୍ରଭୁ ତା ଘରକୁ ଆସିଲେ ఏ దినమైతే దేవుడని యెహోవా తన గృహాన్ని దర్శించాడు. 4 ଦିନର ମୃତ ଲାଜରକୁ ଜୀବନ ଆସିଗଲା ଯେତେବେଳେ ଯୀଶୁ ଆସିଲେ 4 రోజులు చనిపోయిన లాజరులో జీవం వచ్చింది యేసు వచ్చినప్పుడు. ଜାଇରସର କନ୍ୟାକୁ ଜୀବନ ମିଳିଲା ଯେତେବେଳେ ଯୀଶୁ ଆସିଲେ యాయూరు కుమార్తె ఎప్పుడు బ్రతికిందంటే యేసు వచ్చినప్పుడే. ହେଇପାରେ ଆପଣଙ୍କ ଶରୀର ମୃତ ହେବାକୁ ଯାଉଛି ఒకవేళ మీ
శరీరం మృతతులము ହେଇପାରେ కావచ్చు. କାହାର ଗର୍ଭ ମୃତ ହେଉଅଛି, ఒకవేళ మీరు గర్భము కూడా మృతతులము ହେଇପାରେ కావచ్చు. ଶରୀର ଆମର ଭଲ ଅଛି, మీ శరీరం బాగుండొచ్చు ହେଇପାରେ కానీ କାହାର ଫ୍ୟାମିଲି ଲାଇଫ ର ଆନନ୍ଦ ମରିବା ଉପରେ ఒకవేళ ଅଛି, మీ కుటుంబ జీవితంలో సంతోషం అనేది చెడిపోయి ఉండొచ్చు. ହେଇପାରେ କାହାର ఆత్ମିକ ଜୀବନ ମୃତପ୍ରାୟ ହେଇଯାଇଛି, లేదంటే కొంతమంది ఆత్మీయ జీవితం మృతతులమే అయి ఉండొచ్చు. ହେଇପାରେ କାହାର ସେବା మృతప్రాୟ ହେଇଯାଇଛି, లేదంటే మీ సేవ పరిచర్య మృతతుల్యం కావచ్చు. ହେଇପାରେ କାହାର ଆର୍ଥିକ ବିଜନେସ ଚାକିରି ସବୁ ମୃତପ୍ରାୟ లేదంటే ହେଇଯାଇଛି। మీ ఆర్థిక పరిస్థితులు, మీ వ్యాపారము, మీ ఉద్యోగము మృతతుల్యము కావచ్చు. ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ମୃତ ବୋଲି କହିଲେ କିଛି ନୂଆ ହେଉନାହିଁ, మరణం అంటే అదేదో కొత్తది కాదు. ମୃତ ବ୍ୟକ୍ତି ଦ୍ୱାରା କିଛି ହେବ ନାହିଁ, మరణించిన వ్యక్తి బట్టి ఏమి జరగదు. ନା କହିପାରିବ ନା ଦେଖିପାରିବ ନା ଶୁଣିପାରିବ ନା ରେସ୍ପଣ୍ଡ କରିପାରିବ। వాడు మాట్లాడలేడు, చూడలేడు, వినలేడు, ప్రత్యుత్తరం ఇవ్వలేడు. ଯଦି କିଛି ବି ମୃତ ହେଇଯାଇଛି, ఏదైనా మరణిస్తే ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు చెప్తుంది ఏంటంటే ଆଉ ଥରେ ଜୀବନ ଆସିବ, మరలా జీవం వస్తుంది. ଆଉ ଥରେ ରିଭାଇଭାଲ ଆସିବ, మరలా ఉద్యమం వస్తుంది. ଆଉ ଥରେ ନୂଆ କାମ ହେବ। మరలా నూతన కార్యం ప్రభుଙ୍କ జరుగుతుంది. ସାନ୍ନିଧ୍ୟରେ కేవలం దేవుని సన్నిధిలో ନୂଆ మాత్రమే ପତ୍ର ବାହାରିବାକୁ ଯାଉଛି। కొత్త ఆకులు మొలికెత్తుతాయి. ଯାହା କେବେ ଅସମ୍ଭବ ବୋଲି କହନ୍ତି ତାହା ସମ୍ଭବ ହେବ। ప్రపంచం ఏదైతే అసాధ్యం అంటాడో దేవుడు సాధ్యం చేస్తాడు. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ଯାହା ବିଜ୍ଞାନରେ ଅସମ୍ଭବ ଅଟେ, ఏదైతే విజ్ఞానాన్ని బట్టి ଯାହା అసాధ్యమో, ମେଡିକାଲ ସାଇନ୍ସରେ ଅସମ୍ଭବ ଅଟେ, మెడికల్ సైన్స్ బట్టి అసాధ్యం ତାହା కావచ్చు, ସମ୍ଭବ ହେବ। అది దేవునికి సాధ్యమే. କେତେବେଳେ ସମ୍ଭବ ହେବ? ఎప్పుడు సాధ్యం అంటే ప్రభుଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ, దేవుని సన్నిధిలో, ప్రభుଙ୍କ సాన్నిధ్ୟରେ। దేవుని సన్నిధిలో Is మాత్రం. there anything too hard for the Lord? దేవునికి ఏదైనా అసాధ్యం ఉన్నదా? ప్రభుଙ୍କ ପାଇଁ କୌଣସି ବିଷୟ ସାଧ୍ୟ ନାହିଁ, దేవునికి ఏదైనా అసాధ్యం కాదు. ସବୁ ବିଷୟ ସାଧ୍ୟ సమస్తం ଅଟେ। ఆయనకు సాధ్యమే. କୌଣସି ଲୋକର ହାତ ଧରିକି మీ କୁହନ୍ତୁ, పక్కన ఉన్న వారి చేతులు పట్టుకొని ଆପଣଙ୍କ చెప్పండి. ଜୀବନରେ మీ జీవితంలో ଯଦି କିଛି ବି ମୃତପ୍ରାୟ ఒకవేళ ହେଇଯାଇଛି, ఏదైనా మరణతులం ఉంటే, କିଛି ବି ଯଦି ସମାପ୍ତ ହେଇଯାଇଛି, ఏదైనా ముగించబడి ఉంటే, ଆଉ ଥରେ ଜୀବନ ଆସିବ। మరలా దానిలో జీవం వస్తుంది. ప్రభుଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରୁହ, దేవుని సన్నిధిలో ఉండండి. because there is power in the presence of దేవుని God. సన్నిధిలో శక్తి ఉన్నది. There is life giving new creation power in the presence of దేవుని God. సన్నిధిలో జీవం ఇచ్చే నూతన శక్తి ఉన్నది. ବେଳେ ବେଳେ କେହି ଭାବନ୍ତି కొన్నిసార్లు కొంతమంది ଆମ అనుకుంటారు, family life କାଠ ପାଲଟି ଯାଇଛି, మా కుటుంబ జీవితం ଆମ కరగా మార్చబడ్డది, business କାଠ ପାଲଟି మా ଯାଇଛି, యొక్క వ్యాపారం కరగా ଆମ ପରିବାର మార్చబడింది, ଭିତରେ ଶାନ୍ତି ଆନନ୍ଦ ଖୁସି ଆଶୀର୍ବାଦ ସବୁ ଶୁଷ୍କ మా ହେଇଯାଇଛି। కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం అనేది కోల్పోయాము. କାଠ ବୋଲି କହିଲେ ଶୁଷ୍କ ଗଛକୁ କାଠ କୁହାଯାଏ। కర్ర అంటే ఎండిపోయిన చెట్టుకి కర్ర అంటారు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ప్రియమైన దేవుని ప్రజలారా, କାହିଁକି ପତୁରିଆ ଭୂମିର ବିହନ ଗଜା ହେଇ ପଡିଲା ନାହିଁ? ఎందుకు రాత్రి భూమిలో ఆ యొక్క విత్తనం మొలకెత్తలేదు? ଲୁକ 5:8 ଅଧ୍ୟାୟର 5:6ରେ ଦେଖିବା, లూకాసు వార్త 5:8-9 వచనాలు ରସ చూస్తే, ନଥିବାରୁ ଶୁଖିଗଲା। అక్కడ సారము లేని దాన్ని బట్టి ଆଉ ఎండిపోయాయి. ଯଦି ଆପଣ ଜୟେଲ పుస్తକ ବାହାର କରିବେ, యోవేలు గ్రంథాన్ని మీరు చూసుకుంటే, ଜୟେଲ ତାହାର 1 ଅଧ୍ୟାୟରେ యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము, ଇସ୍ରାଏଲ ମାନଙ୍କର ଆନନ୍ଦ ଶୁଷ୍କ ହେଇଗଲା। ఇశ్రాయేలు యొక్క సంతోషం ఎండిపోయి ఉన్నది. 1:12 ପଦରେ 1:12 ସେମାନଙ୍କ ଘରେ ସବୁ ଅଛି, వాళ్ళ ఇంటిలో సమస్తం ఉన్నది, ଆନନ୍ଦ ଶୁଖି ଯାଇଛି। సంతోషం ఎండిపోయి ఉన్నది. ଆଜି ଅନେକ ଫ୍ୟାମିଲିରେ ఈ దినం చాలా కుటుంబాల్లో ଭଲ ଦରମା ଅଛି, మంచి జీతం ఉన్నది, ଆନନ୍ଦ ଶୁଖି ଯାଇଛି। సంతోషం ఎండిపోయి ఉన్నది, ଭଲ ପଲଙ୍କ ଅଛି, మంచి పరుపు ఉన్నది, ନିଦ ହେଉନାହିଁ, నిద్ర పట్టలేదు, ଏସି ଏୟାର କଣ୍ଡିସନ ଘର, ఏసీ ఎయిర్ కండిషనింగ్, ଭଲ ଗାଡି ଅଛି, మంచి వాహనం ఉన్నది, ଭଲ ଖାଉଛନ୍ତି, బాగా తింటున్నారు, ଭଲ ପିନ୍ଧୁଛନ୍ତି, బాగా ధరించుకుంటున్నారు, ଭିତରେ ଆନନ୍ଦ ଶୁଖି ଯାଇଛି। లోనున్న సంతోషం ఎండిపోయి ఉన్నది. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ଯଦି ଆପଣଙ୍କ ଜୀବନରେ କିଛି ବି ଶୁଷ୍କ ఒకవేళ మీ ହେଇଯାଇଛି, జీవితంలో ఏదైనా ఎండిపోయిన స్థితి ఉంటే, କେବଳ ଗୋଟିଏ ଜାଗାରେ ପାୱାର ଅଛି, ଶୁଷ୍କ କାଠକୁ ଜୀବନ ଦେବାର ପାୱାର। కేవలం ఒకే ఒక స్థలంలో శక్తి ఉన్నది, ఎండిపోయిన దాన్ని జీవము ప్రవేశింపజేయడానికి. ତାହା କୌଣସି ଅନ୍ୟ ଜାଗା అది ନୁହେଁ, వేరే స్థలం ఏది కాదండి. ତାହା କୌଣସି ପ୍ରାର୍ଥନା ପାଣି ପ୍ରାର୍ଥନା ତେଲ ନୁହେଁ, అదేదో ప్రార్థన నీరు, ప్రార్థన నూనె కాదు. ତାହା କୌଣସି ବ୍ୟକ୍ତିର ହସ୍ତାର୍ପଣ ନୁହେଁ, అదే ఏదో వ్యక్తి యొక్క చేయు హస్తార్పణ కాదు. ତାହା ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବମୟ ସାନ୍ନିଧ୍ୟ ଅଟେ। అది దేవుని యొక్క మహిమ కలిగిన సన్నిధి. ଆମ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଏବେ ବି ସେ ପର୍ଦା ବନ୍ଦ ଅଛି। ఇప్పటి వరకు మన ప్రజలకు ఆ యొక్క పరద ఇంకా ముయ్యబడి ଆମ ఉన్నది. ଲୋକମାନେ ନିଜେ ନିଜେ ଖୋଜୁନାହାନ୍ତି, మన ప్రజలు తమకు తాముగా ఎదగటం లేదు. ପ୍ରାର୍ଥନା ତେଲ ଲଗେଇ ହୋଇକି ବୁଲୁଛନ୍ତି, ప్రార్థన తైలం అంటించుకొని తిరుగుతున్నారు. ପ୍ରାର୍ଥନା ପାଣି ପିଇ ପିଇକି ପର୍ଜଣାରେ ଟିକେ ପଖାଳରେ ଟିକେ ପିଇଲା ବେଳକୁ ଟିକେ ଛିଞ୍ଚି ହଉଛନ୍ତି। ప్రార్థన నీరు పట్టుకొని కొన్నిసార్లు చల్లదనంలో, కొన్నిసార్లు అన్నంలో, కొన్నిసార్లు కూరలో వేసుకొని తింటున్నారు. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କ୍ରୁଶରେ ମରିବା ବେଳେ యేసు ప్రభువు శిలువలో ଯୋଉ మరణించినప్పుడు ବିଚ୍ଛେଦ ପରଦା ଚିରି ହେଇଗଲା, ఒకవేళ అడ్డుకున్న పరద ତାର ଅର୍ଥ କଣ? దాని భావం ఏంటి? ତାର ଅର୍ଥ ଆମେ ସିଧା ଯାଇପାରିବା ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ। దాని అర్థం తిన్నగా ఆయన సన్నిధిలో మనం ଆମ ପାଇଁ ప్రవేశించగలం. ପ୍ରତିବନ୍ଧକ ନାହିଁ, మన కొరకు ఆటంకం ఇక లేదు. ଆମେ ନିଜେ ଯାଇପାରିବା। మనకు మనంగా We ప్రవేశించగలం. can directly meet our mighty God. మన శక్తివంతమైన దేవుడికి మనం No one
ହେଇଗଲା। అందుకోసమే ఆ యొక్క పరద చేర్చబడ్డది. କିନ୍ତୁ ଆଜିକାଲି ଅନେକ ଧନ୍ଦା ବିଜନେସ ଚଲେଇଛନ୍ତି। కానీ ଦିనం చాలా మంది వ్యాపారం ତୁମେ చేయించున్నారు. ସିଧା ଯାଅ ନାହିଁ ଆମର ପାଖକୁ ଆଅ ଯେ ଆମେ ପ୍ରାର୍ଥନା ପାଣି ତେଲ ବିକୁଥିବୁ ବୋଲି। మీరు తిన్నగా వెళ్ళకండి, మేము ప్రార్థన నీరు ప్రార్థన నూనె అమ్ముతాం. କୋଉଠି ପାଠ ଏଇଟା? ఇది ఎక్కడ చదువండి ఇది? ସେମାନେ ପର୍ଦା ଯୋଉଟା ଯୀଶୁ ଚିରିଥିଲେ ଆଗେ ସିଲଉଛନ୍ତି, యేసు ప్రభువారు ఆ చీల్చి వేసిన పరదాన్ని మరలా వాళ్ళు కుట్టుచున్నారు, ସିଲେଇ ଦଉଛନ୍ତି। మరలా దాన్ని కొడుతున్నారు. ଆଉ କେହି ହେଲେ ସିଧା ନ ଯାଆନ୍ତୁ ବୋଲି కొంతమంది తిన్నగా వెళ్ళకుంటుండడానికి ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ମଣ୍ଡଳୀକୁ ଶିଖାଇବା ଦରକାର। సంఘాన్ని నేర్పించాలి. ନିଜେ ନିଜେ ପ୍ରାର୍ଥନା କରି ସୁସ୍ଥ ହୁଅ। మీకు మీరు ప్రార్థించి స్వస్థత ନିଜେ ନିଜେ పొందుకోండి. ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି ମିରାକଲକୁ ଦେଖ। మీకు మీరు మోకరించి అద్భుతాన్ని పొందుకోండి. ନିଜେ ପ୍ରାର୍ଥନା କରି ପ୍ରଭୁଙ୍କ ଆବାଜ ଶୁଣ। మీకు మీరు ప్రార్థించి దేవుని స్వరాన్ని వినండి. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା। హల్లెలూయా. ଆମ ଚର୍ଚ୍ଚର କଥା ଗୋଟେ କହିବି। మా సంఘంలో జరిగిన ఒక మాట చెప్తానండి. ଆମ ଚର୍ଚ୍ଚରେ మా సంఘంలో ଯଦି କୋଉ ବିଶ୍ୱାସର କିଛି ସମସ୍ୟା ହେଇଯାଏ ఏ విశ్వాసకైనా ఏదైనా సమస్య వస్తే ମତେ ଭୁଲରେ କହିବେ ନାହିଁ। పొరపాటున నాకు తెలియపరచరు. କାହିଁକି କହିଲେ ହୁଡା ଶୁଣିବେ ବୋଲି କହିବେ। ఎందుకంటే తెలియపరిస్తే వాళ్ళు తిట్లు తింటారండి. ଆଉ ମତେ ହୁଡବା ପାଇଁ ସ୍ପେଶାଲ ଟ୍ୟାଲେଣ୍ଟ ଅଛି। అలాగే నేను తిట్టడానికి చాలా మంచి తలంపు ఉంది. ଦେଶିଆ ଭାଷାରେ ହୁଡା ବୋଲି କହନ୍ତି। దాన్ని ఏంటంటారే తిట్టడం. ଆଉ ତାହାକୁ ଅନୁଯୋଗ ବୋଲି ଶୁଦ୍ଧ ଭାଷାରେ କହନ୍ତି। దాన్ని మంచి భాషలో గద్దింపు ହେଲେ అంటారు. ମୁଁ କଣ କରିଛି ବୋଲେ అయితే నేనేమంటాను, ସେଦିନ ଚିରିଥିବା ପର୍ଦାକୁ ମୁଁ ପୁରାପୁରି ଚିରି ଦେଇଛି। ఆ దినం చెప్పబడిన ఆ పరదాన్ని କି ସମସ୍ତେ ସିଧା ଯାଅ, మీరందరూ తినగా అక్కడికి వెళ్ళండి. ନିଜେ ସାକ୍ଷାତ କର। మీరు మిమ్మల్ని ఎదుర్కోండి, నీచే ఆయనకి ఎదుర్కోండి, మీరు పొందుకోండి. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା। హల్లెలూయా. ଆଉ ଯଦି କି ନୂଆରେ ଆସିଲା ఒకవేళ ఎవరైనా కొత్తగా వస్తే ଆମେ ତାକୁ ସେଦିନ ପ୍ରାର୍ଥନା ପାଣି ହଉ, ତେଲ ହଉ, ସାମ୍ବାର ହଉ, ରସମ ହଉ, ଡାଲି ହଉ, ଭାତ ହଉ, ମାଂସ ହଉ, କୋଉଟା ହେଲେ ଦେଲେ କାମ ହବ। ఆ కొత్త వారికి మాత్రం మన ప్రార్థన నూనె నీరో లేదా రసమో సాంబారు అన్నమో ఏదో ఒకటి ఇవ్వాలి. ସାଉଥ ଇଣ୍ଡିଆରେ సౌత్ ఇండియాలో ଅନେକ ସଣ୍ଡେ ମାନଙ୍କରେ చాలా ఆదివారాల్లో ବିଜାତି ମାନେ ଆସନ୍ତି, అన్యులు వస్తుంటారు. ଚର୍ଚ୍ଚରୁ ରସମ ନେଇକି ଯାଇକି ହିଲିଂ ହୁଅନ୍ତି। చర్చ్ లో ఉన్న రసము సాంబార్ పట్టుకొని వెళ్ళి స్వస్థత కాయకి? పొందుకుంటారు. ఎందుకంటే ସେମାନେ ବିଜାତି ମାନେ వాళ్ళు అన్యులు అయి ఉన్నారు. ଚର୍ଚ୍ଚର ବାସି ଫୁସ୍କି ଚାରୁ ପିଇକି ସୁସ୍ଥ ହଉଛନ୍ତି। సంఘంలో అది పులిసిపోయిన చారు లేదా అది పాసి చారు తీసుకొని వెళ్ళి స్వస్థత ଆଉ ନିଜ పొందుకుంటారు. ଘର ଚାରୁ ପିଲେ ଏସିଡିଟି ହେଇଯାଉଛି କାକା। తమ సొంత ఇంట్లో చారు తింటే వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది. అర్థమైందా? బుజ్జిపర్లే నా ପାଖରେ ଆସି ବୁଝେଇବି। లేదా దగ్గరికి వచ్చి తెలియపరచాలి. ବୋଲୋ యేసు ମସିକି। ଯଦି ନୂଆରେ କିଏ ଆସୁଛି ఎవరైనా కొత్తగా వస్తే ତା ପାଇଁ ଆମେ ପ୍ରେୟର କରିବାକୁ ପଡିବ। వారి కొరకు మనం ప్రార్థించాలి. ତାକୁ ପ୍ରାର୍ଥନା କରି ତେଲ ଦିଅ, ପାଣି ଦିଅ। ତେଲ ପାଣି ଆଗ କାହିଁକି ଆଜ୍ଞା? వాళ్ళ కొరకు ప్రార్థించి నూరు ପ୍ରାର୍ଥନା କରି ଗୋଟେ ମିଲ୍କ ଦଉନ। ప్రార్థన చేసి ఒక భోజనం పెట్టండి వాళ్ళకి. ଯୀଶୁ କହିଲେ ତୈଳ ଲଗେଇକି ପ୍ରାର୍ଥନା କର। ଯୀଶୁ ଏମିତି କହିନାହାନ୍ତି ତୈଳ ବୋତଲ ଧରିକି ଦିଅ ଯେ ଯାଇ ଟିକେ ଟିକେ ଲଗେଇଥାଉ। అలాగే యేసు ప్రభువు మీరు నూనె రాసి ప్రార్థించండి అన్నారు, కానీ నూనె బాటిల్ పట్టుకొని వాళ్ళకి అలా రాసుకొని వెళ్ళని అనలేదు. ୱାନ୍ସ ୟୁଜ କର। ఒక్కసారి వినియోగించండి. କେତେ ଲୋକ ସେ ତେଲ ସର୍ବାଗରୁ ଆଉ ଟିକେ ତେଲ ପକେଇ ଦଉଥିବେ। కొన్నిసార్లు ఆ యొక్క నూనె అయిపోతుందంటే దాని నూనె ఇంకా నూనె ଆଉ పోస్తారు. ପ୍ରାର୍ଥନା ପାଣି ସର୍ବାଗରୁ ଆଉ ଟିକେ ପାଣି ପକେଇ ଦଉଥିବେ। ప్రార్థన నీరు తరిగిపోతున్నాయంటే మరలా నీరు పోస్తారు. ଆଉ ଦିନ ବେଳେ ପ୍ରାର୍ଥନା ପାଣି, ରାତି ବେଳେ ଏ ନୁନି ବିହାରୀ ପାଣି। అలాగే పగలపూట ప్రార్థన నీరు, రాత్రి పూట అక్కడ దొరుకుతున్న କିଛି ఆ ଲାଭ నీరు. ହେବ ନାହିଁ। ଆମେ ପାଷ୍ଟର୍ସ ମାନେ ହେଇକି ଯଦି ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ଆରମ୍ଭରେ ଏହା କରୁଛୁ ତ ଠିକ କଥା, ପରେ ପରେ ସେମାନେ ଗୁରୁ ହେଇଯିବା ଦରକାର, ସିଧାସଳଖ ପ୍ରବେଶ କରିବା ଦରକାର, ସେମାନଙ୍କୁ ଶିଶୁ ଅବସ୍ଥାରୁ ବାହାର କରାଇବା ଦରକାର। కొత్తలో కానీ ఒకవేళ ఆ విధంగా పాస్టర్గా మనం చేస్తే పర్వాలేదు, కానీ తరువాత వాళ్ళు శిష్యులుగా అలాగ ఉంచకుండా వాళ్ళు కూడా గురువులుగా మార్పు చెంది వాళ్ళు పెద్దవారుగా వాళ్ళు చేసి తిన్నగా దేవుని సన్నిధిలో మనం ప్రభుଙ୍କ నడిపించాలి. ନାମରେ ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును. ଯୋ ପରଦା ସେଦିନ ଚିରିଗଲା, ఏ పరదైతే ఆ దినం చెప్పబడి ఉన్నదో ତାର ଉଦ୍ଦେଶ୍ୟ ଶୁଣନ୍ତୁ। దాని కారణం నేను చెప్పుచున్నాను వినండి. ପରମେଶ୍ୱରଙ୍କୁ ସାକ୍ଷାତ କରିବା ପାଇଁ ଆମକୁ ସାହସ ଅଛି। దేవుని ఎదుర్కోవడానికి మనకు ధైర్యం ఉన్నది. ପ୍ରତିବନ୍ଧକ ଦୂର ହେଲା, ఆటంకము తొలగించబడ్డది. ଆମେ ସାହସର ସହିତ ଯାଇପାରିବା। మనము ధైర్యముగా ప్రవేశించగలము. ଆମେ ନିଜେ ନିଜେ ପ୍ରାର୍ଥନା କରିବା, మనకు మనంగా ప్రార్థించగలము. ଆମେ ନିଜେ ନିଜେ ମିରାକେଲକୁ ଦେଖିବା। మనకు మనగా అద్భుతాలు చూడగలము. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక. ସେ ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟ ଆମ ପାଇଁ ବୋଲି available ଅଟେ। ఆ దేవుని సన్నిధి మన కొరకు నిత్యము సిద్ధముగా ఉన్నది. ଜେରୁସାଲେମ ଯିବା ଦରକାର ନାହିଁ। యెరూషలేము వెళ్ళవలసిన అవసరం లేదు. ବର୍ତ୍ତମାନ ଆପଣଙ୍କ ଗୃହରେ ସେ ନିୟମ ସିନ୍ଧୁକ ଅଛି। ఇప్పుడే ఆ నిబంధన మందసం ఇంటిలో ఉన్నది. ଆପଣଙ୍କ ସାଙ୍ଗରେ ଯୁଗାନ୍ତ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ନିଜେ ଅଛନ୍ତି। యుగ సమాప్తి వరకు ఆయన తనకు తానుగా మీ తోడుగా ఉన్నాడు. ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟ ଆପଣଙ୍କ ସାଙ୍ଗରେ ଅଛି। దేవుని సన్నిధి మీకు తోడుగా ఉన్నది. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ସେ ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟକୁ ଧରି ରଖନ୍ତୁ। ఆ దేవుని సన్నిధిని కాపాడుకోండి. ସେଇ ସାନିଧ୍ୟରେ ନିଜକୁ ରଖନ୍ତୁ।
ఆ సన్నిధిలో మిమ్మల్ని మీరు ఉంచుకోండి. କଣ କଣ ରଖିବେ? ఏమేమి ఉంచాలండి? ଯାହା ଯାହା ଶୁଷ୍କ ହେଇଯାଇଛି, ఏదైతే ఎండిపోయి ఉన్నదో, ୱାଇଫ ହଜବେଣ୍ଡ ଭିତରେ ଆନନ୍ଦ ଶୁଷ୍କ ହେଇଯାଏ। భార్య భర్తలో సంతోషం ఎండిపోయి ఉన్నదేమో। ବେଳେ ବେଳେ କାହାରି ଫ୍ୟାମିଲିରେ ସବୁ ଭଲ ଅଛି, ପିଲାମାନଙ୍କର କ୍ୟାରିୟର ପୁରା ମୃତ ହେଇଯାଇଛି। కొన్నిసార్లు వాళ్ళ కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగుంటాయి, కానీ పిల్లల తాలూకు భవిష్యత్తు పూర్తిగా మృతతుల్యమై ఉన్నది। କାହାରି ମଣ୍ଡଳୀ ନାମରେ ଅଛି, ବାକି ସବୁ ମୃତ ଅଟେ। ଗୋଟିଏ ହେଲେ ନୂଆ ପତ୍ର ଗଜା ହଉନାହିଁ, ଗୋଟିଏ ହେଲେ ଆତ୍ମା ଲାଭ ହଉନାହିଁ। నామానికి మాత్రం కొన్ని సంఘాలు అలాగే జీవిస్తున్నాయి, కానీ అవి మృతతుల్యంగా ఒక్క నూతనాత్మ కూడా అక్కడ జీవించడం లేదు। ତାମାନେ ତାହା ମୃତ ପ୍ରାୟ ଅଟେ। అంటే అది మృతతుల్యమై ఉన్నది। କାହାର ବିଜନେସ ବି ଏମିତି ଅଛି ଯେ କିଛି ନୂଆ କାମ ହେଉନାହିଁ, బస్ ଗୋଟେ ଚାଲିଛି ନାମ ମାତ୍ର। కొంతమంది యొక్క వ్యాపారం ఏది కొత్తగా జరగటం లేదు, అది నామానికి మాత్రమే వ్యాపారం జరుగుతుంది। କାହାରି ସ୍ପିରିଚୁଆଲ ଲାଇଫ ରେ କିଛି ନୂଆ ବ୍ଲେସିଂ ଦେଖୁନାହାନ୍ତି। కొంతమంది ఆత్మీయ జీవితంలో నూతన ఆశీర్వాదాలు ఏమీ చూడటం లేదు। ଆପଣ ପ୍ରତିଦିନ ନୂଆ ଏକ୍ସପିରିଏନ୍ସ ପାଇବାକୁ ପଡିବ। అనుదినం మీరు నూతన అనుభవాన్ని పొందుకోవాలి। ପ୍ରତିଦିନ ନୂଆ anointing ପାଇବାକୁ ପଡିବ। ప్రతిదినము నూతన అభిషేకం పొందుకోవాలి। ପ୍ରତିଦିନ ନୂଆ vision ଦେଖିବାକୁ ପଡିବ। ప్రతిరోజు నూతన దర్శనం చూడాలి। ଶୁଖିଲା କାଠ ହେଇକି ରୁହନ୍ତୁ ନାହିଁ। ఎండిపోయి ఇన్న కర్ర వలె ଯଦି ఉండకండి। ଆପଣ ଫିଲ୍ କରୁଛନ୍ତି ଆପଣଙ୍କର ସବୁ କିଛି ଶୁଷ୍କ ହେଇଯାଇଛି, ఒకవేళ మీరు అనిపిస్తున్నారు అనుకోండి నేను ఎండిపోయినని, ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଯିବାକୁ ଆରମ୍ଭ କରିଦିଅନ୍ତୁ। ఇదిగో దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ప్రారంభించండి। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ। దేవుని ప్రజలారా జాగ్రత్త। ଏଇ କାଠରେ 3 ଗୋଟି ପରିବର୍ତ୍ତନ ଆସିଲା। ఈ కర్రలో 3 మార్పులు వచ్చాయి। କଣ କଣ? ఏంటంటే అవి ହରାଇ ଦେଇଥିବା ପତ୍ର ପୁଣି ଗଜା ହେଲା। అలాగే రాలిపోయిన ఆకులన్నీ మరలా చిగురించాయి। ତାମାନେ ମୁଁ ଆପଣଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ହିସାବରେ ଗ୍ୟାରେଣ୍ଟି ଦେଉଛି, ଯାହା ଆପଣ ହରାଇଛନ୍ତି ଫେରି ପାଇବେ। నేను దైవజనుడిగా మీకు గ్యారెంటీ ఇస్తున్నాను, మీరు కోల్పోయిన దాన్ని మరలా పొందుకోగలరు। ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଯେଉଁମାନେ ପ୍ରାର୍ଥନାରେ ଅଧିକ ସମୟ ବିତାନ୍ତି, whatever ଯାହା ବି ଆପଣ ହରାଇଛନ୍ତି, you are going to restore it back, ଫେରି ପାଇବେ ଆପଣ। ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతారో, మీరు ఏదైతే కోల్పోయారో మరలా దాన్ని మీకు అందించబడుతుంది, మరలా చిగురించబడుతుంది। Whatever you have lost in your spiritual life, material life, financial life, professional life, you are going to restore it back again. నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ భౌతిక జీవితంలో కావచ్చు, నీ ఆర్థికమైన జీవితంలో కావచ్చు, నీ సేవ పరిచయ జీవితంలో కావచ్చు, ఏదైతే నువ్వు మరలా కోల్పోయావు దాన్ని మరలా పొందుకుంటావు। ఏ కాఠరే ଆଉ ଥରେ ପତ୍ର ବାହାରିଲା। ఈ కర్రలో మరలా ఆకులు మొలికెత్తాయి। హల్లెలూయా హల్లెలూయా। ଆପଣ ଆଦ୍ୟ ଉଦ୍ଦୀପନା ହରାଇଛନ୍ତି, మీరు ప్రారంభ ఉద్యోగాన్ని కోల్పోయారా? ଆପଣ ଆଦ୍ୟ ବରଦାନ ହରାଇଛନ୍ତି, మీరు ప్రారంభ కృపవరాలు కోల్పోయారా? ଆପଣ ଆଦ୍ୟ ବ୍ଲେସିଂ ହରାଇଛନ୍ତି, మీరు ప్రారంభ యొక్క దీవెన కోల్పోయారా? ଆପଣ ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ ରେଗୁଲାରିଟି పంక్చుଆలిటీରେ ଟାଇମ ସ୍ପେଣ୍ଡ କରନ୍ତୁ, ଆପଣ ସବୁ ଫେରି ପାଇବେ। నువ్వు నిత్యము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడుపు, నువ్వు మరలాన్ని పొందుకుంటావు। హల్లెలూయా హల్లెలూయా। ପ୍ରଥମ ବ୍ଲେସିଂ మొదటి దీవెన ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟର। దేవుని సన్నిధిలో ଯାହା କିଛି ହରାଇଛନ୍ତି ఏదైతే కోల్పోయావో ଆପଣ ଫେରି ପାଇବେ। మరలా పొందుకుంటావు। ସାମସନ ତା ଶକ୍ତିକୁ ଫେରି ପାଇଲା, సంసోను తన శక్తిని పొందుకునేటట్లు, ଅପବୟ పుତ୍ର ତା ନିଜ ଘରକୁ ଫେରି ପାଇଲା, తప్పైన కుమారుడు తన ఇంటికి తిరిగి వచ్చేటట్లు, ଇସ୍ରାଏଲୀୟ ମାନେ ଫେରି ପାଇଲା ପରେ, ఇశ్రాయేలు తమ దేశానికి తిరిగి వచ్చేటట్లు, ଆୟୁବ ତା ସନ୍ତାନ ମାନଙ୍କୁ ପୁନର୍ବାର ପାଇଲା ପରେ, యోబు తన కుమార్తెలు పొందుకునేటట్లు, ଦାଉଦ ହରାଇ ଦେଇଥିବା ଫ୍ୟାମିଲିକୁ ଫେରି ପାଇଲା, దావీదు కోల్పోయిన కుటుంబాన్ని మరలా పొందుకున్నాడు, ଲାଜର ହରାଇଥିବା ଜୀବନ ଫେରି ପାଇଲା। లాజరు కోల్పోయిన ప్రాణాన్ని మరలా పొందుకున్నాడు। ଆମ ପ୍ରଭୁ ଯୀଶୁ ସ୍ପେଶାଲିଷ୍ଟ ଅଟନ୍ତି ହରାଇ ଦେଇଥିବା ଆଶୀର୍ବାଦକୁ ଫେରାଇ ଦେବା ପାଇଁ। మన యేసు మరలా తిరిగి ఇచ్చేదానికి ఆయన ప్రత్యేకమైన వాడు, స్పెషలిస్ట్ ఆయన। ଆପଣ ଯାହା ବି ହରାଇଛନ୍ତି, you are going to get it back again. ఏదైతే నువ్వు కోల్పోయావో మరలా దాన్ని పొందుకుంటావు ఖచ్చితంగా। କିନ୍ତୁ ମୋବାଇଲରେ ବସିବା ଛାଡି ପ୍ରାର୍ଥନାରେ ବସିବାକୁ ପଡିବ। కానీ మొబైల్ విడిచిపెట్టి ప్రార్థనలో కూర్చోడానికి ఇష్టపడు। ଶୟତାନ ଏତେ ଧୂର୍ତ୍ତ ଯେ సాతానుడు ఎంత తెలివైనాడంటే ସେ ଆପଣଙ୍କୁ ବୋକା ବନେଇ ଦଉଛି। మీకు మూర్ఖులుగా କିନ୍ତୁ చేస్తున్నాడు। ଯୋଉମାନେ ପ୍ରାର୍ଥନାରେ ବେଶୀ ବସନ୍ତି, అయితే ఎవరైతే ప్రార్థనలో ఎక్కువ ସେମାନେ కూర్చుంటారో ଶୈତାନଙ୍କୁ ବୋକା ବନେଇ వారు ଦିଅନ୍ତି। అపవాదిని మూర్ఖుడుగా చేస్తారు। Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా। ప్రభుଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, there is power in the presence of God. దేవుని సన్నిధిలో శక్తి ఉన్నది, ଶକ୍ତି ଅଛି ପ୍ରଭୁଙ୍କ। శక్తి ఉన్నది దేవుని సన్నిధిలో। ଏଇ ଯଷ୍ଟିରେ ହେବା ଦ୍ୱିତୀୟ ଆଶୀର୍ବାଦ। ఈ కర్రలో ఉన్న రెండో ఆశీర్వాదం, ଏ ଯଷ୍ଟିରେ ଏହାର ସ୍ଥାନ ସେଦିନ ଠାରୁ ବଦଳିଗଲା। ఈ యొక్క కర్ర యొక్క స్థితి లేదా పరిస్థితి ఆదిన నుంచి మార్పు ଯେତେବେଳେ చెందింది। ସେ ଯଷ୍ଟିରେ ପତ୍ର ଫୁଲ ଫଳ ଆସିଗଲା, ఎప్పుడైతే ఆ కర్రలో ఆకులు పువ్వులు ఫలాలు వచ్చాయో ପରମେଶ୍ୱର କଣ କଲେ? దేవుడు ఏం చేశాడంటే, କାରଣ కారణం థ్యాంక్ యూ సో మచ్, చాలా వందనాలు నీకు, ଏ ଯଷ୍ଟି ఈ కర్ర ଆଜିଠାରୁ ఈ దినం నుంచి ତୁମର ନାହିଁ, నీది కాదు, ଆଜିଠାରୁ
ఈ దినం నుంచి More right. నాది. Praise the Lord. హల్లెలూయా. ଟିକେ ଧୀରେ ତାଳି ମାରନ୍ତୁ. నెల చెప్పగలుగుతాను. ପରମେଶ୍ୱର କଣ କଲେ? దేవుడు ఏం చేశారంటే ଏ ଯଷ୍ଟିର ସ୍ଥାନ ବଦଳାଇ ଦେଲେ. ఈ యొక్క కర్ర యొక్క స్థితిని మార్చివేశారు. ହାରଣଙ୍କ ହାତରୁ ନେଇଗଲେ. ఆరోని చేతిలో నుంచి తీసుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ହାରଣଙ୍କ ହାତରୁ ନେଇଗଲେ. ఆరోని చేతిలో నుంచి తీసుకొని, କାହିଁକି? ఎందుకంటే ଏବେ ଯଷ୍ଟିରେ blessing ଆସିଯାଇଛି. ఈ కర్రలో ఇప్పుడు దీవెన ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ବିତାନ୍ତୁ. దేవుని సన్నిధిలో మీరు సమయాన్ని గడపండి. ଆପଣଙ୍କ ଲାଇଫରେ ଏମିତି blessing ଆସିବ మీ ଯେ జీవితంలో ఇటువంటి దీవెనలు వస్తాయి. ଆପଣଙ୍କର ସ୍ଥାନ ବଦଳିଯିବ. మీ స్థలము మార్పు చెందుతుంది. ଆପଣ ମଣିଷ ହାତରେ ରହିବେ మీరు ନାହିଁ. మనుషుల చేతిలో ఉండరు. ଏ ଯଷ୍ଟି ଧରିକି ହାରଣ ଯାଉଥିଲା ନଦୀ, ନାଳ, ପୋଖରୀ, ରାସ୍ତା, ଘାଟ, ବଣ, ଜଙ୍ଗଲ, ପର୍ବତ ସବୁଆଡେ. ఈ కర్ర పట్టుకొని హారోను నదులు, పర్వతాలు, కొండలు, మెట్లు, గుట్లు ఎన్నో దాటుకొని వెళ్ళాడు. କୋଉଠି କାଦୁଅରେ ତ ବାଜୁଥିଲା, କୋଉଠି ଗୋବରରେ, କୋଉଠି ମାଟିରେ, କୋଉଠି ପଥରରେ, କୋଉଠି ଧୂଳିରେ. ఎక్కడ బురదలో, ఎక్కడ పేడలో, ఎక్కడ ఊబిలో, ఎక్కడ మట్టిలో, ఎక్కడెక్కడ తగిలేది. କେବେ ହେଲେ ସେ ବାଡି ଭାବି ନଥିଲା ଯେ ମୋ ଲାଇଫ ବି କେବେ ପରିବର୍ତ୍ତନ ହେବ ఆ ବୋଲି. కర్ర కూడా అనుకోలేదు నా జీవితం మార్పు చెందుతుందని. ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରହିବା ଦ୍ୱାରା అయితే దేవుని సన్నిధిలో ఉన్నదాన్ని బట్టి ସେ ଦିନ ଠାରୁ ఆ దినము నుంచి listen carefully. జాగ్రత్తగా వినండి. ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ଦେବାକୁ ଆରମ୍ଭ କର. మీరు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి ఇష్టపడాలి. କ୍ୱାଲିଟି ଟାଇମ ଦେବାକୁ ଆରମ୍ଭ କର. ఎక్కువ సమయం ఆయన కొరకు ఇవ్వడానికి ପ୍ରଭୁ ఇష్టపడాలి. ଏମିତି ବ୍ଲେସିଂ ଦେବେ ଯେ దేవుడు ఇటువంటి మీకు దీవెనలు ఇస్తాడు. ତୁମର ସ୍ଥାନ ବଦଳିଯିବ. మీ స్థలం మార్పు చెందుతుంది. ସଦା ପ୍ରଭୁ ଯାହାକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତି యెహోవా ఎవరినైతే దీవిస్తాడో ପ୍ରଥମେ ତାର ସ୍ଥାନ ବଦଳା. మొట్టమొదటిగా తన స్థలాన్ని మార్పు చెందుతాడు, స్థితిని మారుస్తాడు. ఆమేన్. మే ମେଣ୍ଢା ପଛରେ ବୁଲୁଥିବା ଦାଉଦକୁ ସିଂହାସନକୁ ନେଇକି ବସେଇଦେଲେ. గొర్రెలు వెనక్కి వెంబడిస్తున్న దావీదుని సింహాసనాన్ని ఇచ్చాడు దేవుడు. ସଦା ପ୍ରଭୁ ସ୍ଥାନ ବଦଳାନ୍ତି. దేవుడు నీ స్థితిని మారుస్తాడు. ఏ ଦେଖେ ଭାକୁର, ଏ ଦେଖେ ଶେଉଳ, ଏ ଦେଖେ ଗଡ଼ିଶ ବୋଲିବା ପିତର. అది పేతురు, ఇదిగో ఈ చేప, ఇదిగో ఆ చేప, ఇదిగో చిన్న చేపలు, పేతురు అని అనేవాడు. ତା ସ୍ଥାନ ବଦଳିଗଲା. తన స్థితిని మార్చివేశాడు. ସେ ଜୀବନରେ ଆଉ କେବେ ମାଛ ଧରି ନାହିଁ. తన జీవితంలో ఇక్కడ చేప ସଦା ପ୍ରଭୁ ସ୍ଥାନ ବଦଳାନ୍ତି. దేవుడి స్థితిని మారుస్తాడు. ଜଣେ ଡିମ୍ବୁରି ଗଛର କୃଷକ ଥିଲା. ఒక వ్యక్తి అంజూరపు తోట ଜଣେ యొక్క ଗୋରୁ యజమాని, ଚରାଉଥିଲା. ఒకడు మేకలు మేసుకుంటున్నాడు. ଆମୋସ ଭାବବାଦୀ. ఆమోసు ప్రవక్త ପ୍ରଭୁ ଦେଶର ବିଚାରକର୍ତ୍ତା, ଦେଶର ଶାସକ, ଦେଶର ଭାବବାଦୀ କରିଦେଲେ. దేశానికి న్యాయాధిపతిగా, దేశానికి తీర్పుగా, దేశానికి ప్రవక్తగా మార్పు చేశాడు. ସଦା ପ୍ରଭୁ ସ୍ଥାନ ବଦଳାନ୍ତି. దేవుడి స్థితిని మార్చేవాడు. ଧୂଳିରୁ ଉଠାନ୍ତି, ఆయన ధూళిలో నుంచి తీసుకొని ସିଂହାସନରେ ବସାନ୍ତି. సింహాసనం ఇస్తాడు. ସେ ଜେଲରେ ଥିବା ଯୋସେଫକୁ ନେଇକି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ପଦରେ ବସାନ୍ତି. చెరసాలలో ఉన్న యోసేపుని తీసుకొని ప్రధానమంత్రిగా చేశాడు. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା. హల్లెలూయా. ସେ ଆମମାନଙ୍କର ବି ସ୍ଥାନ ବଦଳେଇଛି. ఆయన మన స్థితిని కూడా మార్పు చేస్తాడు. ଆଜି ମୋର ଯୋଉ ସ୍ଥାନ, ଏ ସ୍ଥାନ ପୂର୍ବେ ନଥିଲା. ఇప్పుడు నా స్థితి ముందుండేది కాదు. କେବଳ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟର ବ୍ଲେସିଂ, ఇది దేవుని సన్నిధిలో ఉన్న దేవుని మాత్రమే. କେବଳ ତାଙ୍କ ସାନ୍ନିଧ୍ୟର ଆଶୀର୍ବାଦ. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం మాత్రమే. ଯଦି କେହି ଯୁବା ଯୁବତୀ ଲାଇଫରେ ନିରାଶ ହେଇଯାଇଛ, ఎవరైనా యవనస్తులు యవనరాలు కానీ మీ జీవితంలో ଲାଇଫରେ నిరాశ ଫେଟ ఉంటే, ହେଇଯାଇଛ, మీ జీవితంలో ఏదో కోల్పోయి ଭାବୁଛ ମୁଁ ମରିଗଲେ ଭଲ ହେବ ବୋଲି. అనుకుంటా నేను చనిపోతే బాగుండేది. Listen, your failure is not final. ఇదిగో నీ పరాజయము నీకు అది అంతము కాదు. ତମେ ଏଇଥିପାଇଁ failure ଅଟ, నీవెందుకు పరాజయం చెందావంటే ତମେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟ ଛାଡ଼ିବାକି ସବୁ ଜାଗାରେ ଯାଇଛ. నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టి అన్ని స్థలాలకు పరిగెట్టావు. Turn back to the presence of God and spend quality time. You will see marvelous transformation in your life. దేవుని సన్నిధిలోనికి మరలా తిరిగి మళ్ళిస్తే నువ్వు మళ్ళా తిరిగి వస్తే నీ జీవితంలో గొప్ప రూపాంతరం నువ్వు చూస్తావు. ସଦା ପ୍ରଭୁ ସ୍ଥାନ ପରିବର୍ତ୍ତନ କରି ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. దేవుడి స్థితిగతులు మార్చివేసి నీ పరిస్థితిని మారుస్తాడు. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ଆମେ ଯେତେ ଷ୍ଟେଜରେ ଅଛୁ, ఎంతమంది అయితే స్టేజ్ లో ఉన్నారు, ଅଧିକାଂଶ ଲୋକର ସ୍ଥାନ ପ୍ରଭୁ ପରିବର୍ତ୍ତନ କରିଛନ୍ତି. చాలా మంది యొక్క స్థితిని దేవుడు మార్పు చేశారు. ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଅନେକଙ୍କ ସ୍ଥାନ ପରିବର୍ତ୍ତନ ହେଇଛି. మీలో కూడా చాలా మంది స్థితిని దేవుడు మార్చాడు. ଆହୁରି ପରିବର୍ତ୍ତନ ହେବ. ఇంకా మార్పు చెందుతుంది, ଆହୁରି ପରିବର୍ତ୍ତନ ఇంకా ହେବ. మార్పు చెందుతుంది, ଆହୁରି ପରିବର୍ତ୍ତନ ఇంకా ହେବ. మార్పు వస్తుంది. ଯଦି ପ୍ରାର୍ଥନାରେ ଆପଣ ଅଧିକ ସମୟ ଦେବେ, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపితే ଆପଣଙ୍କର ସ୍ଥାନ ଉନ୍ନତ ହେବ. మీ స్థితి ఇంకా హెచ్చుగా ఉంటుంది. କେତେ ଉନ୍ନତ ହେବ ଜାଣିଛୁ? ఎంత హెచ్చుగా ఉంటుందో తెలుసండి. ଲୋକେ ଆପଣଙ୍କୁ ଛୁଇଁ ପାରିବେ ନାହିଁ. ప్రజలు మిమ్మల్ని తాకలేరు.
ଯେତେବେଳେ ଜଷ୍ଟିକୁ ପ୍ରଭୁ କହିଲେ ఎప్పుడైతే కర్రతో దేవుడు మాట్లాడాడో ଏଇଟା ନେଇକି ନିୟମ ସିନ୍ଧୁକ ଭିତରେ ରଖ। ఇది తీసుకొని వెళ్ళి మందసము లోన పెట్టు। କେଉଁଠି ରଖ? ఎక్కడ పెట్టాలండి? ఎక్కడే పెట్టాలండి? କେଉଁଠି ରଖିବାର ଅଛି? ఎక్కడే? କେଉଁଠି? ନିୟମ ସିନ୍ଧୁକ ଭିତରେ। ఆ ప్రత్యక్షపు మందసములోన। ରାଜା ମଧ୍ୟ ଯାଇକି ଛୁଇଁ ପାରିବ, రాజు కూడా వెళ్ళి దాన్ని తాకలేడు, ସେନାପତି ବି ଛୁଇଁ ପାରିବ, సేనాధిపతి కూడా వెళ్ళి ଯେତେ తాకలేడు, ଧନ ଥିଲେ ବି ତାକୁ ଛୁଇଁ ହେବ। ఎంత ధనవంతుడైనా వెళ్ళి తాకలేడు। କାହିଁକି? ఎందుకు? ପ୍ରଭୁଙ୍କ ସିନ୍ଧୁକ ଭିତରେ, దేవుని మందసము లోపల ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଖାଲି ସମୟ ବିତାନ୍ତୁ। దేవుని సన్నిధిలో సమయాన్ని గడపండి। ପ୍ରଭୁ ତୁମ ସ୍ଥାନକୁ ଏତେ ଉନ୍ନତ କରିବେ ଯେ దేవుడి మీ స్థితిని ఎంత మార్పు చేస్తాడంటే ଦୁନିଆର ଲୋକମାନେ ଖାଲି ଶୁଣିବେ ଆଉ ଦେଖିବେ, ప్రజలు ప్రపంచంలో ఉన్న ప్రజలు କିନ୍ତୁ చూస్తారు, ତୁମ వింటారు, లెవెల్కు ଆସିପାରିବେ। కానీ మీ స్థితిలోనికి వాళ్ళు రాలేరు। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। ଏଥିପାଇଁ ପ୍ରେୟର ସମୟ ଦେବାକୁ, అందుకోసం ప్రార్థనకి సమయం ఇవ్వాలి। ତୃତୀୟ ପରିବର୍ତ୍ତନ, ତୃତୀୟ ଆଶୀର୍ବାଦ, మూడో ఆశీర్వాదం, ଏ ଜଷ୍ଟିର ରୂପ ଚେଞ୍ଜ ହେଇଗଲା। ఈ కర్ర యొక్క రూపం మార్పు చెందింది। Praise the Lord। హల్లెలూయా। ଆଗରେ ଶୁଖିଲା ହେଇ କଳା ହେଇକି ମାଠିଆ ହେଇକି କେମିତି ଗୋଟେ ଦେଖା ଯାଉଥିଲା, କୋ ମାଡ଼ ଖାଇଛି, ପଥର ପାଣି ଖାଇଛି, ଖରା ଖାଇଛି, ତାର କୌଣସି ସୌନ୍ଦର୍ଯ୍ୟ ନାହିଁ। ఇంతకు ముందు ఎండిపోయి మట్టితో లేదా నల్లగా ఉండి ఏదో బురదంటుకొని లేదా ఎక్కడో దెబ్బలు తగిలి ఉన్న కర్ర అది। କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରହିବା ପରେ, అయితే దేవుడి సన్నిధిలో ఉన్న తర్వాత ପ୍ରଭୁ ଏମିତି ବ୍ଲେସିଂ କଲେ ଯେ దేవుడు ఇటు విధంగా దీవించాడు కదా, ତାର రూପ ବଦଳି ଯାଇଛି। దాని రూపం మార్పు చెందింది। Praise the Lord। హల్లెలూయా, Hallelujah। హల్లెలూయా। ସଦା ପ୍ରଭୁ ଆମର ବାହିକ రూପ କଥାକୁ ମୁଁ କହୁନାହିଁ, దేవుడు మనకి బాహ్య రూపాన్ని ଆମର మాట్లాడుతున్నాడు, ସ୍ପିରିଚୁଆଲ, ଆମର ସୋସିଆଲ, ଆମର ମିନିଷ୍ଟ୍ରିଆଲ రూపକୁ ବଦଳେଇ ଦିଅନ୍ତି। మన ఆత్మీయ స్థితిని, మన యొక్క సామాజిక స్థితిని, మన యొక్క పరిచర్య స్థితిని దేవుడు మార్పు చేస్తాడు। ସଦା ପ୍ରଭୁ ବଦଳେଇ ଦିଅନ୍ତି। దేవుడే మార్పు చేస్తాడు। ମୋ ସାଙ୍ଗସାଥି ମାନେ ଦେଖିକି କହନ୍ତି, నా స్నేహితులను చూసి అంటారు, ବିଶ୍ୱାସ ଲାଗୁନାହିଁ କି ତୁ ସେହି ଜିତୁ ଅଟୁ। నువ్వు ఆ జిత్తు అని మాకు నమ్మకం రావటం ସଦା లేదు। ପ୍ରଭୁ ରୂପ ବଦଳେଇ ଦିଅନ୍ତି। దేవుడే నీ రూపాన్ని మార్పు చేశాడు। ସଦା ପ୍ରଭୁ ସ୍ଥାନ ବଦଳେଇ ଦିଅନ୍ତି। దేవుడి నీ స్థితిగతులు మార్చేస్తాడు। ସଦା ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ଜୀବନର ଆଦ୍ୟ ବିଷୟକୁ ଫେରାଇକି ଦିଅନ୍ତି। దేవుడు నీ ప్రారంభ జీవితంలో స్థితిని ఖచ్చితంగా అందిస్తాడు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଯଦି ଆପଣ ଭାବୁଛନ୍ତି దేవుని ప్రజలారా మీరు అనుకుండొచ్చు, ମୋ ଲାଇଫରେ କିଛି ହେଇପାରିବ నా ନାହିଁ, జీవితంలో ఏమీ జరగదు, stop speaking negative words, వ్యతిరేకంగా మాట్లాడే మాటలను ఆపివేయండి, speak faith, విశ్వాసంతో కూడిన మాటలు speak మాట్లాడండి, by faith। విశ్వాసంతో మాట్లాడండి। ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ବିତାଇଲା ପରେ the second word you have to do, you have to speak faith। దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే విశ్వాసంతో మాట్లాడుట। Never ever speak negative words। వ్యతిరేకపు మాటలు ఎన్నడూ కూడా మాట్లాడకండి, କେବେ ବି ନେଗେଟିଭ କଥା କହିବେ ନାହିଁ। ఎన్నడూ కూడా వ్యతిరేక మాటలు మాట్లాడకండి। ଯେହେତୁ ଆମେ ଜୀବନ୍ତ ଈଶ୍ୱରଙ୍କର ସେବା କରୁଛୁ, କାଠ ପଥରର ନାହିଁ। ఎందుకంటే మనం సజీవుడైన దేవుణ్ణి సేవిస్తున్నాం, కర్రని మట్టిని రాయిని కాదు। ଆମ ପ୍ରଭୁଙ୍କର ନାମ ହିଁ ଆଶ୍ଚର୍ଯ୍ୟ, ତ କାମ କେତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ନ ହେବ। మన దేవుని పేరే ఆశ్చర్యకరుడు, ఆయన పనులు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఆలోచించండి। ଯଦି ଆପଣ ସେ ଆଶୀର୍ବାଦ ଦେଖିନାହାନ୍ତି, ଏଇ ହେତୁ ଦେଖିନାହାନ୍ତି, ଆପଣ ତାଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଯଥେଷ୍ଟ ସମୟ ବିତାଉନାହାନ୍ତି। మీరు ఇప్పటి వరకు ఆయన ఆశ్చర్య కార్యాలు చూడలేదంటే సరైన సమయాన్ని మీరు దేవుని సన్నిధిలో గడపడం లేదు కనుక। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ସେ ଜଷ୍ଟିର ରୂପ ବଦଳିଗଲା। ఆ కర్ర యొక్క రూపం మార్పు చెందింది। ସିନୟ ପର୍ବତରୁ ମଶା ଓହ୍ଲାଇଲା ବେଳେ ତାର ରୂପ ବଦଳିଗଲା। సీనాయి పర్వతం నుంచి మోసే దిగొచ్చుడుగా తన రూపం మార్పు చెందింది। ଦାନିଏଲ 10 ଦିନର ସୂଚି ଆହାର ଭୋଜନ କଲା ପରେ ତାହାର ରୂପ ଅଲଗା ଦେଖାଗଲା। దానియేలు పరిశుద్ధమైన ఆహారం 10 రోజులు తీసుకున్న తర్వాత తన రూపంలో మార్పు వచ్చింది। ପ୍ରଥମ ସାମୁଏଲ 10:6 ସଦାପ୍ରଭୁଙ୍କ ଆତ୍ମା ଓହ୍ଲାଇ ଆସନ୍ତେ ସାଉଲ ମଧ୍ୟ ପରିବର୍ତ୍ତିତ ହେଇ ଅଲଗା ହେଇଗଲେ। మొదటి సమయంలో 10:6 దేవుని ఆత్మ సౌలు మీదకి దిగొచ్చినప్పుడు సౌలు యొక్క రూపం కూడా మార్పు। ସଦାପ୍ରଭୁ ଯାହାକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତି, దేవుడు ఎవరినైతే దీవిస్తాడో ତାର ସାମାଜିକ ଆଧ୍ୟାତ୍ମିକ ରୂପ ରଙ୍ଗ ବଦଳି। వాళ్ళ సమాజపరమైన ఆత్మీయపరమైన రూపాలు మార్పు చెందుతాయి। ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଖଞ୍ଜ ଲୋକ ଖଞ୍ଜ ଦେଖାଯାଉ ନାହିଁ, కుంటివారిగా కుంటివారిగా ଅନ୍ଧ ଆଉ కనబడడు, ଅନ୍ଧ ପରି ଦୁଷୁ ନାହିଁ, గుడ్డివాడిగా గుడ్డివాడిగా కనిపించడు, କୁମ୍ଜା ସ୍ତ୍ରୀ ଆଉ କୁମ୍ଜା ଦୁଷୁ ନାହିଁ। నడు వంగుపై నామకం నడు ସଦାପ୍ରଭୁ ବଦଳାନ୍ତି। దేవుని స్థితిని మార్చేవాడు। There is power of transformation in the presence of God. దేవుని సన్నిధిలో రూపాంతరం చేసే శక్తి ఉన్నది।
ଶୈତାନ ଜାଣେ సాతానికి తెలుసు ଏମାନେ ପ୍ରାର୍ଥନାରେ ବସିଲେ ଏମାନେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଆଶୀର୍ବାଦ ପାଇଯିବେ। మీరు ప్రార్థనలో కూర్చుంటే పరిపూర్ణంగా దీవించబడతారు। ଏଣୁ అందుకోసం ସେ ସବୁ କାମ କରିବାକୁ ଛାଡ଼ିଦେବ। వాడు అన్ని పనులు చేయడానికి విడిచిపెడతాడు। ପ୍ରାର୍ଥନା ପାଇଁ ବହୁତ ବାଧା ଜନ୍ମାଏ। ప్రార్థన చేయడానికి మాత్రం చాలా ବହୁତ ବାଧା ଜନ୍ମାଏ। చాలా ఆటంకపరుస్తాడు। ଗୀତ గా ବୋଲେ ଦିନ ସାରା ଗାଉଥିବେ, పాట పాడంటే రోజంతా పాడతారు, ବାକ୍ୟ କହ ବୋଲେ ଦିନ ସାରା କହୁଥିବେ, వాక్యం చెప్పండి అంటే రోజంతా చెప్పగలరు, ପ୍ରାର୍ଥନା କର ବୋଲେ ସର୍ଟକଟ ପ୍ରାର୍ଥନା, ప్రార్థన చేయాలంటే చిన్న ప్రార్థన చేస్తారు। କାହିଁକି? ఎందుకు? ଶୈତାନର ଚାତୁରୀ ଅଟେ। అపవాది యొక్క కుయుక్తి। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ। దేవుని ప్రజలారా చాలా ସଦା జాగ్రత్తగా ପ୍ରଭୁ ରୂପ ବଦଳାନ୍ତି। దేవుడి స్థితిని మారుస్తాడు, రూపాన్ని మారుస్తాడు। ଏଇ ଯଷ୍ଟିର ଆଶୀର୍ବାଦ, ఈ యొక్క కర్ర యొక్క దీవెన, ଚତୁର୍ଥ ଆଶୀର୍ବାଦ, 4వ ఆశీర్వాదం, ଏହାର ମୂଲ୍ୟ ବଦଳିଗଲା। దీని విలువ కూడా మార్పు ଏବେ చెందింది। ଏ ଯଷ୍ଟି ସାଧାରଣ ଯଷ୍ଟି। ఇప్పుడు ఈ కర్ర సామాన్యమైన కర్ర కాదు। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଆଜି ସମାଜରେ ହୁଏତ ଆପଣଙ୍କର ଭ୍ୟାଲ୍ୟୁ ନାହିଁ। ఈ దినం సమాజంలో మీకు విలువ ପ୍ରଭୁଙ୍କ లేకపోవచ్చు। ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ବିତାନ୍ତୁ। దేవుని సన్నిధిలో You సమయం గడపండి। will be precious। నువ్వు చాలా విలువైన వ్యక్తి ଆପଣ ମୂଲ୍ୟବାନ ହେଇଯିବେ। చాలా విలువైన వ్యక్తి ఉంటావు। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଆପଣ ଆଉ ଶସ୍ତା ରହିବେ ନାହିଁ। మరలా మీరు చీప్ గా ఉండరు, କାହିଁକି తక్కువ ବହୁମୂଲ୍ୟ ରକ୍ତରେ ସେ କିଣିଛନ୍ତି। ఎందుకంటే విలువైన రక్తం ఇచ్చి ସେ కొనుక్కున్నాడు, ବିଶେଷ ଦାମ ଦେଇକି କିଣିଛନ୍ତି। ఆయన చాలా విలువనిచ్చి కొనుక్కున్నాడు। ଆପଣ ଆଉ ଶସ୍ତା ରହିବେ ନାହିଁ। మీరు మరలా చాలా సులువుగా ଆପଣ ఉంటారు, ବହୁମୂଲ୍ୟ ହେଇଯିବେ। చాలా విలువైన వారుగా ఉంటారు। ଏ ଯଷ୍ଟିର పରବର୍ତ୍ତୀ ఆశీర్ବାଦ, ఈ యొక్క కర్ర యొక్క వేరే ఆశీర్వాదం, यार नाम ଆଉ ହାରଣଙ୍କ ଯଷ୍ଟି ରହିଲା ନାହିଁ। దీని పేరు ఆరోను కర్రగా లేదు ఇక। Praise the Lord। హల్లెలూయా। କାହାର ଯଷ୍ଟି ହେଇଗଲା? ఎవరి కర్ర అండి ఇది? ପରମେଶ୍ୱରଙ୍କ ଯଷ୍ଟି। యెహోవా యొక్క కర్ర, ନାମ ବଦଳିଗଲା। దాని పేరు కూడా మార్పు చెందింది। ଆପଣ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରୁହନ୍ତୁ। మీరు దేవుని సన్నిధిలో ఉండండి। ନୂଆ ନୂଆ ନାମ ପ୍ରଭୁ ଦେଇ ଚାଲିବେ। కొత్త కొత్త పేర్లతో దేవుడు మీకు ఇచ్చి నడిపిస్తాడు। ଆପଣ କହିବା ଦରକାର ନାହିଁ ମୁଁ ଭାବବାଦୀ, ମୁଁ ଅମୁକ, ମୁଁ ଢମୁକ, କିଛି କହିବା ଦରକାର ନାହିଁ। నీకు నువ్వు నేను ప్రవక్తని, నేను అది, నేను ఇదే అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు। ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ନାଁ ଦେବେ। దేవుడే నీకు పేరు పెడతాడు। ଦୁନିଆ କହିବ లోకం చెప్తుంది ଇଏ ପରମେଶ୍ୱରଙ୍କ ଭାବବାଦୀ ଅଟେ। ఇతడు దేవుడి ప్రవక్త। ଯେତେବେଳେ ସାମୁଏଲ ବଢିବାକୁ ଲାଗିଲେ సమూయేలు ఎదుగుచుండగా ଲୋକେ କହିଲେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗୋଟେ ଭାବବାଦୀ ଉତ୍ପନ୍ନ ହେଲା। ప్రజలు తనకన్నారు, ఇదిగో మన మధ్యలో ప్రవక్త పెరుగుచున్నాడు। ଯେତେବେଳେ ଦାଉଦ ବିଶ୍ୱସ୍ତ ହେଇକି ଚାଲିଲେ ఎప్పుడైతే దావీదు నమ్మకస్తుడుగా ଲୋକେ నడుస్తున్నాడో, କହିଲେ ଆମ ମାନଙ୍କର రాజా ହେବେ। ప్రజలు అన్నారు, ఇతడు మనకు రాజుగా ఉంటాడు। ଏହା ପ୍ରଭୁ ଦିଅନ୍ତି। ఇది దేవుడు ఇస్తాడండి। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ଆପଣଙ୍କର ନାମ ଯେତେ ଖରାପ ହେଇଥାଉ మీ పేరు ఎంత చెడుగా ఉన్నా ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରୁହନ୍ତୁ। దేవుని సన్నిధిలో కనిపెట్టండి। ସଦା ପ୍ରଭు నామ ବଦଳାନ୍ତି, దేవుడు మీ పేరును మార్పు చేస్తాడు, ରୂପ ବଦଳାନ୍ତି, మీ రూపాన్ని మార్చి ମୂଲ୍ୟ వేస్తాడు, ବଦଳାନ୍ତି, మీ విలువని మార్చి ସ୍ଥାନ వేస్తాడు, మీ ବଦଳାନ୍ତି। స్థితిని మార్చి వేస్తాడు। ଶେଷ ଆଶୀର୍ବାଦ ఆఖరి ఆశీర్వాదం କର୍ମ ବଦଳିଗଲା। మీ పనులు మార్పు చేస్తాడు। ଏବେ ବିଲ ବାଡ଼ ଘାଟି ପଥର ଯାଉନାହିଁ। ఇప్పుడు పొలము ఎడారి అరణ్యములో వెళ్తాం లేదు। ଯୁଗ ଯୁଗ ପାଇଁ ଏବେ ସେ ଗୋଟିଏ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଚିହ୍ନ ହେଇକି ରହିବ। యుగ యుగములు అది ఆశ్చర్యకరమైన గుర్తుగా ఉన్నది। ତାହାକୁ ଦେଖି ସମସ୍ତେ ଭୟ କରନ୍ତି, దాన్ని చూచిన వెంటనే అందరూ భయపడతారు, ତାହାକୁ ଦେଖି ସମସ୍ତେ ଶିକ୍ଷା ପାଆନ୍ତି। దాన్ని చూసి అందరూ నేర్చుకుంటారు। କଣ ଶିକ୍ଷା? ఏం నేర్చుకుంటారు? ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଗଲେ ଏମିତି ଆଶୀର୍ବାଦ ମିଳେ। దేవుని సన్నిధిలో గడిపితే ఇటువంటి దీవించబడతారు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు చెప్పుచున్నాను, ଏ ଯଷ୍ଟିରେ 6 ଗୋଟି ଆଶୀର୍ବାଦର କଥା ଆମେ ଦେଖିଲୁ। ఈ కర్రలో 6 రకాలైన ఆశీర్వాదాలు ଏହା చూసాం। ଗୋଟେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନ ପାଇଁ ଅତି ଆବଶ୍ୟକ ଅଟେ। ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది। ଆମେ ପ୍ରେୟର କରୁଛେ, మనం ప్రార్థిస్తున్నాం, ପ୍ରଭୁ ଆମ ଦେଶକୁ ବଦଳାଅ, దేవా మా దేశాన్ని మార్పు ପ୍ରଭୁ చేయండి, ମଣ୍ଡଳୀକୁ ବଦଳାଅ, దేవా మా సంఘాన్ని మార్పు ପ୍ରଭు చేయండి, ଦେଶର ଅଧିକାରୀ ମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କର। మా దేశంలోని నాయకుల్ని ଏ దీవించండి। ସବୁ ଭଲ ଅଟେ, ఇవన్నీ మంచిదే। କିନ୍ତୁ ଆମେ କେବେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରଖିବା। మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో పెట్టుకోగలం? ଛୋଟ କଥା କହିକି ମୁଁ ସାରିବାକୁ ଚାହେଁ। చిన్న మాట చెప్పి నేను ଆପଣଙ୍କ ముగించాలనుకుంటున్నాను। ମନରେ ହୁଏତ ପ୍ରଶ୍ନ ଆସୁଛି କି మీ ନାହିଁ, మనసులో ప్రశ్న వస్తుందో లేదో నాకు తెలియదు, କିନ୍ତୁ ମତେ ଏ ପ୍ରଶ୍ନଟା ବାରମ୍ବାର ଆସୁଛି। కానీ నాకు మాత్రం ఈ ప్రశ్న మాట మాటకు వస్తుందండి। ଏଇ ଯଷ୍ଟିରେ ଏତେ ମହତ୍ ପରିବର୍ତ୍ତନ ఈ కళలో ఇంత గొప్ప మార్పు କାହା ହେତୁରୁ ହେଲା? ఎవరిని బట్టి జరిగింది? ଟିକେ କୁହନ୍ତୁ, చెప్పండి కొంత କାହା ହେତୁରୁ ହେଲା? ఎవరిని బట్టి అండి? ଏ ଯଷ୍ଟିରେ ଏ 6 ଗୋଟି ଆଶୀର୍ବାଦ କାହା ହେତୁରୁ ఈ ହେଲା? కళలో ఈ 6 రకాలైన ఆశీర్వాదాలు ఎవరిని బట్టి జరిగాయి? చెప్పండి। కొంత Praise the Lord। కీ పాయింట్ వచ్చి ప్రభుଙ୍କ సాన్నిధ్యం। ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధి। ଆଚ୍ଛା, ଆପଣ କହିବେ మీరు చెప్తారు, ଅବଜେକ୍ସନ ପାଷ୍ଟର, పాస్టర్ గారు ఆటంకం, చిన్న ఆటంకం అండి। 12 ଯଷ୍ଟି ଯାକ ତ ସାନ୍ନିଧ୍ୟରେ ଥିଲେ, 12 కర్రలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి కదా, ହେଲେ 12ଟା ଯାକ କାହିଁକି କଅଁଳିଲା ନାହିଁ? 12 కూడా ఎందుకు మొలకెత్తలేదు? ఇదిగో మాట, ఏటా କଥା।
అర్థమైందా? బుద్ధిపడలేనా? ଶୁଣ, వినండి. 12 ଯଷ୍ଟି ଯାକ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଥିଲେ। 12 కళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. କାହିଁକି 11ଟା పుష్పిତ ଫଳବନ୍ତ ହେଲା ନାହିଁ? ఎందుకు 12 పువ్వులు పూయలేదు, అవి ఫలించలేదు? ମୂଳ କାରଣ ହଉଛି ప్రాముఖ్యమైన కారణం, ଏ 11 ଜଣ ଝଗଡା କରିକି ଯାଇଥିଲେ। ఈ 11 మంది గొడవాడుకుంటూ వెళ్ళారు. ଏ 11 ଜଣ ଶତ୍ରୁତା ସହିତ ପ୍ରାର୍ଥନାରେ ବସିଥିଲେ। ఈ 11 మంది శత్రు భావంతో వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నారు. କାହା ସହିତ ଶତ୍ରୁତା? ఎవరితో శత్రుత్వం అండి? ମୂଷାଙ୍କ ସହିତ। మోషేతో. ଆଜି ପ୍ରେୟର ଡେ, ପ୍ରେୟର ମନ୍ଥ, ପ୍ରେୟର ଇୟର, ପ୍ରେୟର ନାଇଟ, ହୋଲ ଡେ ପଡସା ପାଷ୍ଟର ସାଙ୍ଗରେ ମନ ମିଶୁନାହିଁ। ప్రేయర్ డే, ప్రేయర్ నెల, ప్రేయర్ సంవత్సరం, ప్రేయర్ హోల్ నైట్ అని అంటారు. పక్కన ఉన్న పాస్టర్ గారితో మాత్రం ବାପାକୁ ମାରିଲା ଶତ୍ରୁ ପରି କେବେ ମିଳୁ ସୁଯୋଗ ଯାକୁ ଦେଖିବି ବୋଲି ବସିଥାଉଛନ୍ତି। తమ తండ్రిని కొట్టే శత్రువులాగే చూస్తారు. అవకాశం వస్తే తన పని పడతాను. రివైవల్ ଆସିବ। ఉద్యమం వస్తుందండి. ଏଇଥିପାଇଁ 11ଟି ଯଷ୍ଟି ଗଜା ହେଲା ନାହିଁ। అందుకోసమే ఆ 11 కర్రలు మొలకెత్తలేదు. ଶତ୍ରୁତା ସହିତ ଚାଲିଛି ପ୍ରାର୍ଥନା। శత్రు భావంతో ప్రార్థన జరుగుతున్నది. ତାଙ୍କେ ପ୍ରାର୍ଥନା କଲେ ଆମେ ବି କରିବା। వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా చేద్దాం. ତାଙ୍କେ ଫାଷ୍ଟିଂ କଲେ ଆମେ ବି ରଖିଦେବା। వాళ్ళు ఉపవాస ప్రార్థన, మనం కూడా పెట్టిద్దాం. ତାଙ୍କୁ ଡାକିବା ନାହିଁ। వాళ్ళకి పిలవద్దు. ତୁମର ବାପାର କାମ କି నీ ନା ତୁମର ତାତାର କାମ? నీ తాత పని లేదు, నీ నాన్న పనిది. Why there is bitterness? ఎందుకు నీలో ఈ దుఃఖము? Why there is enmity? ఎందుకు నీలో శత్రుత్వం? Why there is no unity? ఎందుకు మీలో ఐక్యత లేదు? ప్రభు ఆరంభରେ କହିଲେ, దేవుడు మొదటగానే చెప్పాడు, ମୋ ନାମରେ 2 ହୁଅ ବା 200 ହୁଅ, 3 ହୁଅ କି 300 ହୁଅ, କିନ୍ତୁ ଏକ ମନ ଦରକାର। నా పేరులో 2 కావచ్చు, 3 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, ఏకాత్మ కావాలి। ଆଜି ଶତ୍ରୁତା କ୍ୱିଣ୍ଟାଲ ଭର୍ତ୍ତି ହେଇଛି ଆଉ ପ୍ରାର୍ଥନା ଉପରେ ପ୍ରାର୍ଥନା ଚାଲିଛି, ଶୁଖିଲା ପ୍ରାର୍ଥନା ଯାକ। శత్రు భావము క్వింటల్ మనలో నింపబడ్డది, కానీ ప్రార్థన తర్వాత ప్రార్థన జరుగుతుంది। ଏଥିପାଇଁ ନା ପତ୍ର ଗଜା ହଉଛି ନା ଫୁଲ ତ ଛାଡି ଦିଅ। అందుకోసం ఆకులు మొలకెత్తలేదు, పువ్వులు మాత్రం విడిచిపెట్టండి। ఇక్కడ ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ବେଦି ନିକଟକୁ ଯିବା ପୂର୍ବରୁ ଆଗେ ମିଳିତ ହୁଅ ବୋଲି କହିଲେ। బలిపీఠానికి సమీపించే ముందు మీరు సమాధాన పడండి అని చెప్పబడుతుంది। రికన్సిలియేషన్ ନାହିଁ। మనలో సంధి లేదు। କେତେ ପ୍ରାର୍ଥନା କଲେ କଣ ହେବ? ఎంత ప్రార్థన చేసుకుంటే ఏం ప్రయోజనం అండి? ଯେତିକି ପ୍ରେୟର ଟାୱାର ଭାରତରେ ଅଛି ନା ଆଗମନ ଜଲ୍ଦି ହେଇଯିବା କଥା। ఎంత ప్రార్థన టవర్లు ఉన్నాయి భారతదేశంలో, ఆయన రాకడ త్వరగా జరగాలి। କାହିଁକି ହେଉନାହିଁ? ఎందుకు జరగటం లేదు? ଅଧିକାଂଶ ପ୍ରେୟର ଟାୱାର చాలా ప్రార్థనా టవర్లో ଦେଶିଆ ଭାଷାରେ କହନ୍ତି మామూలు భాషలు అంటారు, ପେଟ ପୋଷକୁ ନାଇଁ ଦୋଷ। ସେମିତି ଆକା କୁହ କଣ? ମୁଁ ସେଇଟା ଜାଣିନି ଶୁଣିନି ପେଟ ପୋଷିବା ପାଇଁ ତାକୁ లేదు ଜାଣିଦେଲେ ଜାଣିଦେଲେ ତ। ପେଟ ପୋଷକୁ ନାଇଁ ଦୋଷ। దర్మా మిళుచి బోలి ప్రార్థన చేస్తున్నారు। ఆ జీతం దొరుకుతుంది కనుక ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన కోరుచుంది। దర్మా బంద్, జీతం ఆగిపోతే అంకర దర్శన బంద్, ఆహ్వాన బంద్, ప్రార్థన బంద్, సబు బంద్। వాళ్ళ దర్శనము, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ సమస్తం కూడా బందే। ଏଥିପାଇଁ ପ୍ରଭୁ କାମ କରୁନାହାନ୍ତି। అందుకోసమే దేవుడు పని చేయటం లేదు। లిసన్ కేర్ఫుల్లీ। చాలా జాగ్రత్తగా వినండి। ଆଜି ବଡ ବଡ ଟିମ୍ ଭିତରେ ପ୍ରଭୁ ନାହାନ୍ତି। పెద్ద టీంలో దేవుడు లేడండి। ପ୍ରଭୁ ବାଇବଲରେ ଖୋଜିକି ଦେଖନ୍ତୁ, ଆପଣ ବାଇବଲକୁ ଉଠେଇକି ଦେଖନ୍ତୁ। మీరు బైబిల్లో వెతికి చూడండి, బైబిల్ ପ୍ରଭୁ ଗୋଟେ ଗୋଟେ ଲୋକକୁ ବ୍ୟବହାର କରି ଦେଶକୁ ବଦଳେଇଛନ୍ତି। దేవుడు ఒక్కొక్కరిని వినియోగించుకొని ଜଣେ ମୋସା ଦରକାର, ఒక మోసే అవసరము, ଜଣେ ଏଲିୟା ఒక ଦରକାର, ఏలియా అవసరము, ଜଣେ ଜୁନସ୍ ఒక ଦରକାର। యోనా అవసరము। ଦେଶ ଭିତରେ ରିଭାଇଭାଲ ఒక ଆଣିଲେ, దేశంలో ఉద్యమానికి కారణం, ଦେଶକୁ ପରିବର୍ତ୍ତନ କଲେ ଏମାନେ। దేశాన్ని మార్పు చేశారు మీరు। ଜଣେ ଥୋମା ଭାରତ ପାଇଁ ଯଥେଷ୍ଟ ଥିଲା। ఒక తోమ భారతదేశానికి చాలండి। ସେ ନିଆଁ ଲଗେଇକି ପଳେଇଲା। ఆయన అగ్గంటించి వెళ్ళిపోయారు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ଆମେ ବେଳେ ବେଳେ ବେଶୀ ବିଲୁଆ ମନ୍ଦା ଜମା ହେଇକି ଯାଉଛୁ। కొన్నిసార్లు నక్కల గుంపులుగా చాలా సార్లు ଏ వెళ్తున్నాం। ବିଲୁଆ ଲାଞ୍ଜରେ ନିଆଁ ଲାଗିଥିବା ଯାଏ ସେ ଅନ୍ୟର ଶସ୍ୟ ପୋଡେଇବ। ఈ నక్కల గుంపులో అగ్గంటుకున్నప్పుడు ఇతరుల పంటని వాళ్ళు దహించి ବିଲୁଆର వేస్తారు। ଲାଞ୍ଜର ନିଆଁରେ କେବେ ହେଲେ ପଲିସିଅ ମାନେ ହାରିବେ କି? ఈ నక్కల యొక్క అగ్ని బట్టి పిలిచి ତାହା ଗୋଟେ ସୁନ୍ଦର ରେଭେଲେସନ ଶୁଣନ୍ତୁ। చక్కటి దేవుని ప్రత్యక్షతను వినండి। ଏ ସାମସନ ଭାବିଲା సంసోను అనుకున్నాడు, ବିଲୁଆ ମାନଙ୍କର ଲାଙ୍ଗୁଳରେ ନିଆଁ ଲଗେଇଦେଲେ ପଲିସିଅ ମାନେ ହାରିଯିବେ। నక్క కట్టి ఆ తోకలో అగ్ని ముట్టిస్తే ఫిలిస్తీన్లందరూ పారిపోతారేమో।
ଶହ ବିଲିଆକୁ କୁଆଡୁ ଧରିଲା ଆଜ୍ଞା ମାନିବାକୁ ପଡିବ। వందల కొద్ది నక్కల్ని ఎక్కడి నుంచి పట్టుకున్నాడు? ଆମେ ଗୋଟେ ଦେଶୀ କୁକୁଡାକୁ ଧରି ପାରୁନୁ। మనం ఒక మామూలు కోడినే పట్టుకోలేము। ତା ମାନେ ସାମସନ ବହୁତ ସ୍ପିଡ ରନିଂ ରେସ୍ କରୁଥିଲା। అంటే సంసోను చాలా త్వరగా పరిగెత్తుగా ଶହ ଶହ ବିଲୁଆକୁ ଧରିଲା। వందల కొద్ది నక్కలు ଆଉ ଲାଙ୍ଗୁଳକୁ ବାନ୍ଧିଛି। ఆ నక్కల తలకు ନିଆଁ ଲଗେଇଛି। అగ్గి పెట్టాడు। ଭାବିଲା କଣ? ఏమనుకున్నాడు? ఏ ନିଆଁ ଏମିତି ଜଳିବ ଯେ ఈ అగ్గి ఈ విధంగా మండుతుంది, ଶସ୍ୟ ସବୁ ପୋଡିଯିବ, వీరి పంట అంతా పాడవుతుంది, ଦେଶରେ ନିଆଁ ଲାଗିଯିବ, ఫిలిస్తీ దేశంలో ଏମାନେ ହାରିଯିବେ। వీరు వాటం చూస్తారు। ଲାଙ୍ଗୁଳର ନିଆଁରେ ହାରିବେ କି? తాకలో ఉన్న అగ్గి బట్టి వాళ్ళు వాటం చూస్తారు। పెంతికోస్త నిଆଁରେ ହାରିବେ। పెంతికోస్త అగ్ని బట్టి వాళ్ళు వాటం చూస్తారు। హల్లెలూయా హల్లెలూయా। సామ్సన్ శత్రుతాର ନିଆଁରେ କାମ ହେବ ନା। సంసోను యొక్క శత్రు భావన అగ్ని బట్టి పని జరగదు। ఆత్మాଙ୍କ ଅଗ୍ନି ଦରକାର। ఆత్మ అగ్ని అవసరము। ఆత్మాଙ୍କର ଅଗ୍ନି ପାଇଁ ହେଲେ 120 ଜଣ ଏକ ମନରେ ଥିଲେ। ఆత్మ అగ్ని అవసరమైతే 120 మంది ఏకాత్మతో కూడుకొని ఉన్నారు। ଆଜି యూనిటీର ଅଭାବ ఈ ଅଛି। దినం ఐక్యతలో లోపం ఉన్నది। ଅନୁଷ୍ଠାନର ଭେଦଭାବ, అలాగే చాలా సంస్థల యొక్క వ్యతిరేకత, ବ୍ୟକ୍ତିଗତ ଶତ୍ରୁତାର ଭେଦଭାବ, వ్యక్తిగతమైన శత్రు భావము, ଏଥିପାଇଁ ଅଗ୍ନି ଓହ୍ଲାଉନାହିଁ। అందుకోసమే దేవుని అగ్ని రావటం లేదు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ଯଦି ଆପଣ ଚାହୁଁଛନ୍ତି ପ୍ରଭୁ କାମ మీరు କରନ୍ତୁ, దేవుని పని చేయాలని కోరుకుంటే ପ୍ରତ୍ୟେକଙ୍କ ସହିତ ପ୍ରଥମେ ଏକତା ରଖନ୍ତୁ। అందరితో ఐక్యత కలిగి ఉండండి। ଶତ୍ରୁତା ଦୂର କରନ୍ତୁ। శత్రు భావాన్ని తీసివేయండి। ଶତ୍ରୁତା ଦୂର କରନ୍ତୁ। శత్రు భావాన్ని తీసివేయండి। ସବୁ ଶତ୍ରୁତା ବାହାର କରନ୍ତୁ। అంత శత్రుత్వను తీసివేయండి। ମୋସାଙ୍କ ହୃଦୟରେ କାହା ପ୍ରତି ଶତ୍ରୁତା ନାହିଁ। మోషే హృదయంలో ఎవరి పట్ల శత్రు భావం లేదు। ଆରୋନଙ୍କ ହୃଦୟରେ କାହା ପ୍ରତି ଶତ୍ରୁତା ନାହିଁ। ఆరోను హృదయంలో ఎవరి పట్ల శత్రు భావం లేదు। ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରହିଲେ। వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు। 12 ଘଣ୍ଟା ଭିତରେ 12 గంటల లోపలే ଯାହାକି 12 ବର୍ଷରେ ଫଳିବା କଥା। 12 సంవత్సరాల్లో పండవలసిన పంట। 7th blessing କଥା ମୁଁ ଛାଡି ଦେଇଥିଲି। 7వ దీవెన నేను అది మర్చిపోయాను। 7th blessing କଥା କଣ? 7వ దీవెన ఏంటంటే ए जस्ट ఈ కర్ర शॉर्टेड पीरियड में ग्रेटेस्ट रिजल्ट लेके आसेला। తక్కువ సమయంలో ఎక్కువ ప్రతిఫలం తీసుకొని వచ్చింది। दुनिया रे गुटे बादाम गछरे बादाम फळिबा पाए ప్రపంచంలో ఒక బాదాం చెట్లో బాదాం పండడానికి 8 ରୁ 12 वर्ष समय लागे। 8 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది। ऑर्गेनिक बादाम फळिबा पाए సామాన్యమైన అంటించే చెట్టులో 8 वर्ष ରୁ 12 वर्ष समय लागे। 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు పడుతుంది। किंतु प्रभुଙ୍କ सानिध्यरे కానీ దేవుని సన్నిధిలో 12 घंटा ଯଥେଷ୍ଟ। 12 గంటలు చాలండి। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। गुटे 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 बंसी पके केते माछ धरिबो? ఒక 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 వల వేసి ఎన్ని చేపలు పట్టగలరు? गुटे गुटे माछ धरिबो। गुटे वर्षको गुटे धरले तमे 5000 वर्ष बंचबार अछि। 5000 आत्मा लाभ करियो। ఒకవేళ మీరు సంవత్సరానికి ఒక చేప లేదా ఒక ఆత్మ పడితే 500 మందిని పట్టుకోవాలంటే 500 సంవత్సరాలు ताहा పడుతుంది। आवश्यक नाही। లేదంటే అది అవసరం లేదు। प्रभुको सानिध्यरे रुह। దేవుని సన్నిధిలో గడపండి। गोटिए प्रचाररे 5 वर्षर 5000 वर्षर काम गोटिए प्रचारे हि जीवो। ఒక్క ఒక్క బోధలోనే 5000 మంది 500 సంవత్సరాలు జరిగే గొప్ప కార్యం జరుగుతుంది। शॉर्टेस्ट ड्यूरेशन रे ग्रेटेस्ट वर्क देखिबा पई चाहंती। लव द प्रेजेंस ऑफ गॉड, स्पेंड टाइम इन द प्रेजेंस ऑफ गॉड। తక్కువ సమయంలో ఎక్కువ పని జరగాలంటే దేవుని సన్నిధిని ప్రేమించండి। దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపండి। आ हम परमेश्वर सेही प्रकार परमेश्वर तो మన దేవుడు అటువంటి దేవుడు అండి। आम प्रभु धीर स्थिर काम करंती। మన దేవుడు నెమ్మదిగా పని చేయడు। धीरे 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 स्लोली काम करंती नाही। మెల్లగా పని ఆయన చేయడు। परमेश्वर तांको काम शीघ्र करिवे। దేవుడు తన పనిని త్వరగా చేస్తాడు। शीघ्र करिवे। త్వరగా చేస్తాడండి। बहुत शीघ्र करिवे। చాలా త్వరగా ఆయన చేస్తాడు। ମୁଁ ଏହା विश्वास करूछि। నేను దీన్ని నమ్ముచున్నాను। गोटे एमती समय आसीबाकू जाउछि। ఇటువంటి ఒక గొప్ప సమయం వచ్చున్నది। बहुत युवा युवती प्रभुଙ୍କ दास माने सब छाडी कि प्रभुଙ୍କ सानिध्यरे समय बिताइबे। చాలా మంది యవనులు యవనస్తులు వాళ్ళన్నిటిని విడిచిపెట్టి దేవుని जो సన్నిధిలో द्वारा గడుపుతారు। प्रभुଙ୍କର असाधारण शक्ति लोक माने पाइबे। దేవుడు అసాధ్యమైన శక్తిని ప్రజలు పొందుకుంటారు। जहा 100 वर्ष हेला ओडिसा रे हेई नाही ताहा गोटिए दिन रे आरंभ होई जिवो। ఒరిస్సాలో 100 సంవత్సరాలు జరగని కార్యం ఒక్క సంవత్సరంలో జరుగుతుంది। जहा 100 वर्षर मिनिस्ट्री रे हेई नाही ताहा गोटिए वर्ष रे हेई जिवो। 100 సంవత్సరాల పరిచర్యలో జరగని కార్యం ఒక్క సంవత్సరంలో జరుగుతుంది। जहा 3.5 वर्ष रे हेई नथिला पितरଙ୍କ द्वारा गोटिए प्रार्थना रे हेई गला, गोटिए प्रचार रे हेई गला। 3.5 సంవత్సరాల పేతురు జీవితంలో జరిగింది ఒక్క ప్రార్థన కోటలో ఒక్క వాక్య పరిచర్యలో జరిగింది। All you need to do, you have to spend time in the presence of నువ్వు God. చేయవలసింది అంతా ఒకటే, దేవుని సన్నిధిలో గడపడమే। जेते आपण व्यस्त रुहंतु ना काई। నువ్వు ఎంత బిజీగా ఉన్నా आज ठारू गोटे संकल्प ఈ नियंतु। దినం నుంచి ఒక తీర్మానించుకో।
ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ ପ୍ରଥମ ସ୍ଥାନ ଦେବି। నేను దేవుని సన్నిధికి మొదటి స్థలం ఇస్తాను। କେତେ ଲୋକ ତାହା କରିବା ପାଇଁ ଚାହାନ୍ତି? ఎంతమంది చేయడానికి ఇష్టపడుతున్నారు? ସମସ୍ତେ ଠିଆ ହେଇଯାଆନ୍ତି। అందరూ లేచి నిల్చుందాం। ସମସ୍ତେ ଠିଆ ହେଇଯାଆନ୍ତି। అందరూ లేచి నిల్చోండి। এই ସମୟରେ ଆମେ 5 ମିନିଟ୍ ଆଖି ବନ୍ଦ କରି ପ୍ରାର୍ଥନା କରିବା। 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం। এই ଯଷ୍ଟିରେ ଥିବା 7 blessings ఈ కర్రలో ఉన్న 7 రకాలైన ఆశీర్వాదాలు ଆପଣଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁ ଦେବାକୁ ଚାହାନ୍ତି। నీ జీవితంలో దేవుడు ఇవ్వనై ఉన్నాడు। ଆପଣ ଦୀର୍ଘ ବର୍ଷ ହୁଏତ କିଛି କରିପାରିନାହାନ୍ତି। నువ్వు చాలా సంవత్సరాల నుంచి ఏమీ చేయకపోవచ్చు। ଏଇଥିପାଇଁ କରିପାରିନାହାନ୍ତି। ఇందుని బట్టి నువ్వు చేయకపోవచ్చు। ଆପଣ ଯୋଉ ଜାଗାରେ ପରିଶ୍ରମ କରିବା କଥା କରିନାହାନ୍ତି। నీవు ఏ స్థలాల్లో అయితే కష్టపడాలి అక్కడ కష్టపడలేదు। ଯାହା ଦୁନିଆରେ ଫଳିବା ପାଇଁ 12 ବର୍ଷ ଦରକାର। ప్రపంచంలో పండడానికి 12 సంవత్సరాలు అవసరం। అప్రాక్సిమేట్లీ 12 ବର୍ଷ ଦରକାର। రమారమి 12 సంవత్సరాలు కావాలి। ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ 12 ଘଣ୍ଟା ଯଥେଷ୍ଟ। దేవుని సన్నిధిలో 12 గంటలు చాలండి। ଯୁବା ଯୁବତୀ ମାନେ, యవనులారా ଭାଇ ଭଉଣୀ ମାନେ, సోదరులారా సోదరీమణులారా, ଏଇ ଯଷ୍ଟିରେ ମହତ୍ 7 ଗୋଟି ଆଶୀର୍ବାଦ ଦେଖାଗଲା। ఈ కర్రలో గొప్ప గొప్ప 7 రకాలైన ତାହା ఆశీర్వాదాలు చూసాం। ଈଶ୍ୱରଙ୍କ ସାନିଧ୍ୟର ଚମତ୍କାରୀ ଶକ୍ତି ଥିଲା। అది దేవుని సన్నిధిలో ఉన్న అద్భుతమైన శక్తి। ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు చెప్పుచున్నాను, ପବିତ୍ରତା ସହିତ, పరిశుద్ధతతో, ସମସ୍ତଙ୍କ ସହିତ ఐక్ୟତା ସହିତ అందరితో ఐక్యతతో కూడిన ଯଦି ଆପଣ మనసుతో ଦୈନିକ ଆଣ୍ଠୋଇବେ, మీరు అనుదినము గాని କମ మోకరిస్తే, ସେ କମ 1 ଘଣ୍ଟାରୁ ଅଧିକ ସମୟ ପ୍ରାର୍ଥନାରେ ସମୟ అతి ଦେବେ, తక్కువలో 1 గంట కన్నా పైబడి గాని మోకరించి ବହୁତ ప్రార్థిస్తే, ଶୀଘ୍ର ପ୍ରଭୁ କାମ କରିବାକୁ అతి ଯାଉଛନ୍ତି। త్వరగా దేవుడు పని చేయనై ఉన్నాడు। ବହୁତ ଶୀଘ୍ର କାମ ହେବାକୁ అతి ଯାଉଛି। త్వరగా దేవుని పని జరుగుచున్నది। ସର୍ବପ୍ରଥମ ଆଶୀର୍ବାଦ, మొట్టమొదటిగా ఆశీర్వాదం। ଆପଣ ଯଦି ଗତ ଦିନ ମାନଙ୍କରେ କିଛି ହରାଇ గత ବସିଛନ୍ତି, దినాల్లో మీరు ఏదైనా కోల్పోతే ଆପଣ ଶୀଘ୍రତା ଫେରି ପାଇବେ। మీరు త్వరగా పొందుకుంటారు। ଯଦି ଆପଣଙ୍କ ଜୀବନରେ మీ జీవితంలో ଆପଣଙ୍କର ସ୍ଥାନ ବହୁତ ନିମ୍ନ ଅଟେ, మీ స్థలము మీ స్థితి చాలా ତାହା తక్కువ కావచ్చు, ଉଚ୍ଚ ହେବାକୁ ଯାଉଅଛି। అది హెచ్చించబడుచున్నది। ସେବାର ସ୍ଥାନ, మీ సేవ యొక్క స్థితి, ସ୍ୱାସ୍ଥ୍ୟର ସ୍ଥାନ, మీ ఆరోగ్యం యొక్క స్థితి, ଯାହା କିଛି ମୃତ ତାହା ଜୀବିତ ହେବାକୁ ଯାଉଛି। ఏదైతే మృతమై ఉన్నదో అది సజీవమై ఉన్నది। ଯାହା କିଛି నీଚ ତାହା ଉଚ୍ଚ ହେବାକୁ ଯାଉଛି। అది తక్కువగా ఉంటే హెచ్చింపబడుచున్నది। ଶତ୍ରୁତା ଦୂର କରନ୍ତୁ। నీలో ఉన్న శత్రుభావం ଯଦି తీసివేయి। କାହା ସହିତ ଶତ୍ରୁତା ଅଛି, ଆଜି କ୍ଷମା ଦିଅନ୍ତୁ, କ୍ଷମା ମାଗନ୍ତୁ। ఎవరితో శత్రుభావం ఉంటే వాళ్ళకి క్షమించండి, క్షమాపణ అడగండి। ଆଜିଠାରୁ ପ୍ରାର୍ଥନା ଜୀବନ ବିତାଇବା ఈ ଆରମ୍ଭ దినం କରନ୍ତୁ। నుంచి ప్రార్థన జీవితంలో గడపండి। ସମସ୍ତେ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରନ୍ତୁ। అందరూ కళ్ళు మూసుకుందాం। ସମସ୍ତେ ମୁଖ ଖୋଲି ପ୍ରାର୍ଥନା అందరూ నోరు କରନ୍ତୁ। తెరిచి ప్రార్థిద్దాం। ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। అందరూ ప్రార్థించండి। ସ୍ୱର୍ଗ ଆଡକୁ ହାତ ଉଠାନ୍ତୁ। పరలోక వైపు మీ చేతులు ఎత్తండి। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ଆଜିଠାରୁ ନିରାଶ ହେବା ବନ୍ଦ ఈ దినం କରନ୍ତୁ। నుంచి నిరాశ చెందడం ଆପଣଙ୍କ ఆపండి। ଦୁଃଖର ଦିନ ଦୂର ହେବ। మీ దుఃఖపు యొక్క దినాలు ଆପଣଙ୍କର ముగించబడుతున్నాయి। ମୃତକର ଦିନ ସମାପ୍ତ మీ ହେବ। కన్నీటి యొక్క దినాలు ଆପଣ ముగించబడుతున్నాయి। ମିରାକଲ ଦେଖିବେ। మీరు అద్భుతాలు చూస్తారు। ଆପଣ ମହାନ ପରିବର୍ତ୍ତନ మీరు ଦେଖିବେ। గొప్ప మార్పును చూస్తారు। ଆପଣଙ୍କର ନାମ ବଦଳିବ। మీ పేరు మార్పు చెందుతుంది। ଆପଣଙ୍କର ସ୍ଥାନ ବଦଳିବ। మీ స్థితిని మార్పు చెందుతుంది। ସମସ୍ତେ ముଖ ଖୋଲି ପ୍ରାର୍ଥନା అందరూ କରନ୍ତୁ। నోరు తెరిచి ప్రార్థిద్దాం। ପ୍ରଭୁଙ୍କୁ କୁହନ୍ତୁ, ପ୍ରଭୁ ମୋତେ କ୍ଷମା କର। దేవునితో చెప్పు, దేవా నన్ను ପ୍ରଭୁ క్షమించు, ମୋତେ କ୍ଷମା କର। దేవా నన్ను ମୁଁ క్షమించండి। ଯାହା ଭୁଲ କରିଛି, నేను ఏదైతే పొరపాటు ପ୍ରଭୁ చేశానో କ୍ଷମା ମାଗୁଛି। నన్ను క్షమాపణ ମୁଁ అడుగుతున్నాను ଆଜିଠାରୁ ప్రభు। ఈ దినం నుంచి ప్రభు, ପ୍ରାର୍ଥନାରେ ସମୟ ବିତାଇବି। ప్రార్థనలో సమయం గడుపుతాను। ତମ ସାନିଧ୍ୟରେ ପ୍ରଥମ ସ୍ଥାନ ఈ ଦେବି। సన్నిధికి మొదటి స్థలం ଶତ୍ରୁତା ଦୂର କରିବି। శత్రు భావాన్ని తీసివేస్తాను। ପବିତ୍ରତା ସହିତ ପ୍ରାର୍ଥନା పరిశుద్ధతతో କରିବି। కూడిన ప్రార్థన ସମସ୍ତେ చేస్తాను। ମୁଖ ଖୋଲିକି ପ୍ରଭୁଙ୍କୁ ଡାକ ପକାନ୍ତୁ। అందరూ నోరు తెరిచి దేవుని ଏଇ ప్రార్థన ସମୟରେ ఈ సమయంలో ପ୍ରଭୁଙ୍କର ଅଗ୍ନି ପ୍ରଭୁ ପଠାଇବେ। దేవుడు తన అగ్నిని పంపిస్తున్నాడు। ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ସ୍ପର୍ଶ କରିବେ। దేవుడు మిమ్మల్ని తాకుచున్నాడు। ଆପଣ ଆଜିଠାରୁ ନୂଆ ହେବେ। ఈ దినం నుంచి మీరు ఒక నూతన వ్యక్తిగా ఉంటారు। ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ମୁଖ ଖୋଲନ୍ତୁ, దేవుడు అంటాడు, నోరు తెరువు, ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ప్రార్థన చేయండి। Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా। Oh, glory Jesus. మహిమ కల యేసయ్యా, ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତାଙ୍କୁ ପ୍ରାର୍ଥନା పరలోకపు କରୁଛି। తండ్రి, నేను ప్రార్థన ପ୍ରଭୁ చేయించున్నాను। ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା దేవా, କରୁଛି। నా ప్రియమైన సోదరులు ଓ ତୁମ ସାନିଧ୍ୟରେ ଭୟଙ୍କର ଭୟଙ୍କର ଆଶୀର୍ବାଦ ଅଛି। నీ సన్నిధిలో గొప్ప అద్భుతమైన భయంకరమైన దీవులు ఉన్నాయి ప్రభు। ସ୍ୱର୍ଗୀୟ ପିତା ତୁମେ ଦୟା କର। పరలోకపు తండ్రి, మీరు కనికరించండి। ପ୍ରଭୁ ଆଜି ଅନେକ ଜୀବନ ମୃତ ହେଇଯାଇଛି। దేవా, ఈ దినం చాలా జీవితాల ప్రభ ଅନେକ ଜୀବନ ଶୁଖିଲା କାଠ ପାଲଟି ଯାଇଛି। అనేకమైన జీవితాల ప్రభ ఎండిపోయిన కరవలు ఉన్నాయి। ଅନେକଙ୍କ ସେବା କାର୍ଯ୍ୟ ମୃତ ହେଇଯାଇଛି। అనేక మంది యొక్క సేవ పరిచయం మరణించింది ప్రభు। ଅନେକଙ୍କ ପାରିବାରିକ ଆନନ୍ଦ ଶାନ୍ତି ଶୁଷ୍କ ହେଇଯାଇଛି। చాలా మంది ప్రభ కుటుంబంలో ఉన్న సమాధానం శాంతి ప్రభ ఎండిపోయినది। ପ୍ରଭୁ ଏହାର କାରଣ ସେମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ବିହୀନ ଜୀବନ। దేవా, దీని కారణం వాళ్ళ ప్రార్థన లేని జీవితమే తండ్రి। ଯଦି ସେମାନେ ଫେରୁଛନ୍ତି, మరలా మీ యొద్దకు తిరిగి వస్తే ଆଜିଠାରୁ ఈ దినం నుంచి ସ୍ୱର୍ଗ ଖୋଲାଯାଅ। మీ పరలోక వారి గురించి ତୁମରି తెరవండి। ଆତ୍ମା ଅଧିଷ୍ଠାନ మీ କରନ୍ତୁ। ఆత్మ వారిపైకి దిగిరానివ్వండి। ଶୁଷ୍କ ଦୃଷ୍ଟିରେ ନୂଆ ପତ୍ର ବାହାରୁ। దేవా, ఎండిపోయిన కర్రలో నుంచి ప్రభ ఆకులు మొలికెత్తును గాక, పువ్వులు ప్రభ పూయును గాక, ସୁଗନ୍ଧ ବାହାରି
ଆସୁ, ప్రభా దానిలో నుంచి మంచి వాసన వచ్చును గాక, ଆହାର ବାହାରି ଆସୁ। దేవా ఆహారం వచ్చును గాక। ସ୍ୱର୍ଗୀୟ ପିତା, పరలోకపు తండ్రి, ପ୍ରଭୁ ଯଦି କେହି ଆପଣଙ୍କର ଭୁଲକୁ ବୁଝୁଛନ୍ତି, ప్రభా ఎవరైనా తమ పొరపాట్లు ప్రభా ଆପଣ గ్రహిస్తే, ଭୁଲରୁ ଫେରୁଛନ୍ତି, తమ పొరపాట్ల నుంచి తిరిగి వస్తే, ଅନୁତାପ କରୁଛନ୍ତି, పశ్చాత్తాప చెందితే ତୁମ ରକ୍ତରେ ଧୋଇ ଦିଅ, నీ రక్తముతో కడిగి వేయండి, ପ୍ରାର୍ଥନାର ଆତ୍ମା ଢାଳି ଦିଅ, ప్రార్థనాత్మతో కుమ్మరించండి, ପ୍ରତ୍ୟେକ ଆଣ୍ଠୁରେ ବଳ ଦିଅ, ప్రతి మోకాల్లో ପ୍ରତ୍ୟେକ ଲୋତକ ଦିଅ ଅଶ୍ରୁରେ। ప్రతి కన్నీటిలో ప్రభు ଏମାନେ ପ୍ରାର୍ଥନାକାରୀ ହେଉନ୍ତୁ ରାଜା, ప్రార్థన యోధులుగా వీళ్ళు ଓ చేయండి ప్రభా। ଦିବାରାତ୍ର କ୍ରନ୍ଦନକାରୀ ହେଉନ୍ତୁ। మొరపెట్టేవారుగా ଓ చేయండి। ଶୟତାନ ଯେତେ ପ୍ରାର୍ଥନାର ବନ୍ଧନ ରଖିଛି, ଯୀଶୁଙ୍କ ନାମରେ ଛିଣ୍ଡି ଯାଅ, అపవాది పెట్టిన ప్రతి ప్రార్థన బంధకాలు యేసు నామములో త్రెంచబడును గాక, ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ପ୍ରାର୍ଥନାର ପ୍ରତିବନ୍ଧକ ଦୂର ହେଉ, ప్రార్థన ఆటంకాలు దూరమగును గాక। ପ୍ରତ୍ୟେକ ଜୀବନରେ ప్రతి జీవితంలో ଏକ ଉଦ୍ଦୀପନା ଚାଲି ఒక ଆସୁ। ఉజ్జీవం వచ్చును గాక। Receive the spirit of prayer in the name of Jesus. యేసు నామములో ప్రార్థన శక్తిని పొందుకోండి, Receive the spirit of prayer in the name of Jesus. ప్రార్థన ఆత్మని యేసు నామములో పొందుకోండి, Receive the spirit of revival in the name of Jesus. యేసు నామములో ఉజ్జీవం యొక్క ఆత్మని ଯୀଶୁଙ୍କ ନାମରେ, పొందుకోండి, యేసు నామములో, ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ସମସ୍ତ ବନ୍ଧନ ଛିଣ୍ଡି ଯାଅ, ప్రతి బంధకాలు త్రెంచబడును గాక, ଯୀଶୁଙ୍କ ନାମରେ। యేసు నామములో। ସ୍ୱର୍ଗୀୟ ପିତା, పరలోకపు తండ్రి, ତୁମେ ଆମ ମଧ୍ୟରେ ଅଛ, మీరు మా మధ్యలో ఉన్నారు దేవా, ତୁମେ କଥା మీరు କହୁଛ, మాట్లాడుచున్నారు తండ్రి, ତୁମ ଲୋକମାନଙ୍କୁ ଚେତନା మీ ଦଉଛ। ప్రజలు హెచ్చరించారు ప్రభా। 120 ଜଣ ଏକ ସ୍ଥାନରେ ଥିଲା ପରେ 120 మంది ఒకే స్థలంలో కూడుకున్నప్పుడు ଆଜି ଆମ ଲୋକମାନେ ଏଠାରେ ଅଛନ୍ତି। ప్రభా మేమందరం ఇక్కడ ఉన్నాం తండ్రి। ପ୍ରଭୁ ପିତରଙ୍କୁ ଠିଆ କଲା ପରେ, పేతురుని నిలబెట్టే విధంగా, 12 ଶିଷ୍ୟକୁ ଠିଆ କଲା ପରେ, 12 మంది శిష్యులు నిలబెట్టుకునే విధంగా ଆଜି ଏଠାରୁ ଲୋକେ ଠିଆ ఇక్కడ ହେଉଛନ୍ତି। ప్రజలు నిలబడి ఉన్నారు ప్రభా। ଦୁନିଆକୁ ଓଲଟ ପାଲଟ କରିଦେବା ପରି ଜାଗରଣର କାମ କରିବା ପାଇଁ భూమిని తలక్రిందులుగా చేసే ఉజ్జీవ కార్యం చేసేటట్లు, ଏକ ଐତିହାସିକ କ୍ରାନ୍ତିକାରୀ ଉଦ୍ଦୀପନା ଆଣିବା ପାଇଁ ఒక చరిత్ర ప్రభా లిఖించే ఒక ప్రభు, గొప్ప ఉజ్జీవం వచ్చేటట్లు, ଓଡ଼ିଶାର ମାଟି ପ୍ରତି ତୁମରି ଦୟା ଦୃଷ୍ଟି ఈ ହେଉ। ఒరిస్సా ప్రాంతం పట్ల మీ గొప్ప కనికరపు దృష్టి దిగరాలి ଯାହା తండ్రి। 100 ବର୍ଷ ଠାରୁ ହେଇନାହିଁ ପ୍ରଭୁ, 100 సంవత్సరాల నుంచి జరగని దాన్ని ప్రభా ତାହା ତୁମେ ଆରମ୍ଭ କରିଦିଅ ରାଜା। ఇప్పుడే మీరు ప్రారంభించండి రాజా। ତୁମ ଆଗମନ ପୂର୍ବରୁ మీరు రాకడ ముందు దేవా ଏକ ବୃହତ ପ୍ରଜାମଣ୍ଡଳୀକୁ ପ୍ରସ୍ତୁତ କରିବା ପାଇଁ ଆମମାନଙ୍କୁ ଶକ୍ତି ଦିଅ ఒక ରାଜା। గొప్ప సంఘ సమూహంగా ప్రభా మార్పు చేసే శక్తిని ఇవ్వండి దేవా। ଆମ ମଣ୍ଡଳୀ ଶୁଷ୍କ ହେଇଯାଇଛି మా ପ୍ରଭు, సంఘము ఎండిపోయిన దేవా, ଆମେ ସବୁ ଶୁଖିଲା କାଠ ହେଇଯାଇଛୁ మేమందరం ఎండిపోయిన కరువులు ఉన్నాం ପ୍ରଭు। తండ్రి। ତୁମ ସାନ୍ନିଧ୍ୟରେ ରହିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କର। దేవా, మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి। ନୂଆ ପତ୍ର ଦେଖାଯାଉ, నూతన ఆకులు ప్రభా కనిపించాలి, ନୂଆ ଫୁଲ ଫୁଟୁ, నూతన పూలు ప్రభా ନୂଆ పుష్పించాలి, ଫଳ ଫଳୁ, నూతన ఫలాలు పండాలి ప్రభా। ଯେଉଁ ଫଳ ଦ୍ୱାରା ଅନେକ ତୃପ୍ତ ହେବେ, ఆ ఫలాలు బట్టి అనేక మంది ప్రభా సంతృప్తి ତୁମର చెందాలి, ନାମର ଗୌରବ నీ ହେବ। నామ ఘనత పరచాలి। ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଯେଉଁମାନେ ଆଜିଠାରୁ ପ୍ରାର୍ଥନାର ସଂକଳ୍ପ ఎవరైతే କରୁଛନ୍ତି, దీని నుంచి ప్రార్థన ଯେଉଁମାନେ తీర్మానం ଆଦୌ తీసుకున్నారో, ପ୍ରାର୍ଥନା କରୁନଥିଲେ, ఎవరైతే మోకరించి ప్రార్థన చేయటం లేదు, ପରମେଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ଏଠାରେ ଅଛନ୍ତି। దేవా మీ ఆత్మ ఇక్కడ దేవుని ఆత్మ ఉన్నది। ଆଜିଠାରୁ ఈ దినం నుంచి 1 ଘଣ୍ଟାରୁ ଅଧିକ ସମୟ 1 గంట కన్నా ఇంకా పైబడి ଯେଉଁମାନେ ପ୍ରାର୍ଥନା କରିବେ, ఎవరైతే ప్రార్థిస్తారో ଗୋଟିଏ ସମୟ ପ୍ରଭୁଙ୍କୁ କୁହନ୍ତୁ, ఒక సమయం మీరు దేవునికి చెప్పండి, ଆପଣ ନିଜର ହସ୍ତ ସ୍ୱର୍ଗ ଆଡ଼କୁ మీ ଉଠାନ୍ତୁ। చేతులు పరక వైపు ఎత్తండి, ଆଜି ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବାଦା କରନ୍ତୁ, ପ୍ରତିଜ୍ଞା କରନ୍ତୁ, దేవునితో వాగ్దానం చేసుకోండి। ପ୍ରଭୁ ଏ ସମୟ దేవా ఈ సమయము ମୁଁ ତୁମ ସାନ୍ନିଧ୍ୟରେ ଦେବି, మీ సన్నిధిలో గడుపుతాను, ମୁଁ బదଳିବି, నేను మార్పు చేస్తాను, నేను మార్పు చేస్తాను ప్రభా, మీరు నన్ను దీవిస్తారు। ଯେଉଁମାନେ ସେପରି ସଂକଳ୍ପ କରୁଛନ୍ତି, ఎవరైతే అటువంటి తీర్మానించుకున్నారో ହାତ ଉଠେଇ ରଖନ୍ତୁ, ମୁଁ ପ୍ରାର୍ଥନା మీ କରିବି। చేతులు పైకి ఎత్తండి, నేను మీ గురించి ସ୍ୱର୍ଗୀୟ ప్రార్థిస్తాను। ପିତା, పరలోకపు తండ్రి, ଯେଉଁ ତୁମ ଦାସ ଦାସୀ ମାନେ ఏ ప్రభా మీ దాసులు దాసురాలు ତୁମ ସାନ୍ନିଧ୍ୟର ମହତ୍ଵକୁ ବୁଝୁଛନ୍ତି, మీ సన్నిధి యొక్క ప్రభా శక్తిని ప్రభా అర్థం చేసుకున్నారు, ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ବିତେଇବା ପାଇଁ ଅବହେଳା ହେଇଛନ୍ତି, మీ సన్నిధిలో గడుపుటకు ప్రభా నిర్లక్ష్యం వహించారు, ଆଉ ଯେଉଁମାନେ ବିତଉଛନ୍ତି ଆହୁରି ଅଧିକ ఎవరైతే ఇంకా ବିତେଇବା, గడుపుచున్నారో వాళ్ళు ఇంకా గడిపేటట్లు ଏ ହସ୍ତ ସକଳକୁ ତୁମେ ଦେଖ, ఈ చేతులన్నింటినీ మీరు చూడండి ప్రభా, ତୁମେ ଆଶୀର୍ବାଦ, మీరు దీవించండి, ତୁମରି ଶକ୍ତି ଦିଅ। మీ శక్తిని ఇవ్వండి। ବହୁତ ଶୀଘ୍ର అతి త్వరలో ସକଳ ଶୁଷ୍କ କାଷ୍ଠ ప్రభా ఎండిపోయిన కర్రలన్నీ ପୁଷ୍ପିତ ହେଉ, అవన్నీ ప్రభా పూలు ଫଳବନ୍ତ ହେଉ, ఫలవంతులుగా మార్పు ପରିବର୍ତ୍ତିତ ହେଉ, రూపాంతరం చెందాలి, ଆଶୀର୍ବାଦରେ ପୂର୍ଣ୍ଣ। ఆశీర్వాదంగా నింపబడాలి। ପିତା ପୁତ୍ର ଧର୍ମାତ୍ମାଙ୍କ ନାମରେ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ମୁଁ ଏ ଆଶୀର୍ବାଦ ଘୋଷଣା నేను ఈ దీవెన ప్రభా ప్రకటిస్తున్నాను। ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ତୁମ ହସ୍ତରେ ରଖି ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తూ ଗୌରବ ମହିମା ସମ୍ଭ୍ରମ କେବଳ ତୁମକୁ ଦେଇ ఘనత మహిమ ప్రభావం కేవలం మీ నామానికి అర్పిస్తూ ଏହି ପ୍ରାର୍ଥନା ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗି, ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి। ఆమేన్। ఆమేన్।
ଆସନ୍ତୁ ଆଶୀର୍ବାଦ ଗ୍ରହଣ କରିବା ଏ ସମୟରେ ପିତା ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ఆశీర్వాదం ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଅନୁଗ୍ରହ ଧର୍ମାତ୍ମାଙ୍କ ଶାନ୍ତି ଶକ୍ତି ସୌଭାଗିତା ଆମ ସମସ୍ତଙ୍କ ସହିତ ତାଙ୍କରି ଆଗମନ ଯାଏ ସହବର୍ତ୍ତୀ ହେଉଥାଉ।